అన్వేషి సరే, నాకు రఘోత్తమరావు గారు పరిచయం అయింది కూడా అన్వేషిలో. ఆయన ప్రోగ్రామ్స్ చూసి నేను ఆయన్ని ఫోన్ చేసి ఆయనతో మాట్లాడి అట్లా తర్వాత సరే ఆయన ఎక్కువ ఫోకస్ విజయనగరం సామ్రాజ్యం వాటికి సంబంధించిన విశేషాలు శాసనాలు కాబట్టి నేను కాకతీయ ఇన్పుట్ ఇద్దామని అంతకుముందు మనం ఇప్పటిదాకా 3 వీడియోస్ చేసాము. ఒకటి రుద్రమదేవి చెత్తుపట్ల యుద్ధం, దాన్ని బాగా డ్రామటైజ్ చేసాము. అయితే శాసనాల్లో చెప్పిన దాన్నే మధ్య మధ్యలో ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో వాటిలో మన ఇమాజినేషన్ ఫిల్ చేసుకుని చెప్పాము. తర్వాత ప్రతాప రుద్రోదయం అని బేసికలీ మళ్ళీ ప్రతాప రుద్రాస్ రివెంజ్ ఆన్ కాయస్థ అంబదేవ, అది కూడా బాగానే డ్రామటైజ్ చేసాం. బట్ బేసిక్ శాసనాల్లో చెప్పిన ఫ్యాక్ట్స్ని ఎక్కడ వక్రీకరించకుండా చేసాం. 2 బాగానే పోయినాయి. ఇంకొకటి ముస్లిం నాయకుల మీద ఒకటి చేస్తే అది అంత పెద్దగా వెళ్ళలేదు. అక్కడికి వచ్చేటప్పటికి ఇంకా మనకుండే ఫలానా కులం, ఈ కులం వాడు, ఆ కులం వాడు అనుకుంటే దాని మీద ఈ గొడవలు ఎక్కువైపోయినాయి కామెంట్స్లో. మన తెలుగు వాళ్ళకున్న అన్ఫార్చునేట్ క్వాలిటీ. ఇంకేం చేయలేము, ఎందుకంటే ఫైనల్లీ అక్కడ చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరు నిలబడ్డారు, ఎవరు సిచ్యువేషన్ కంట్రోల్ తీసుకొచ్చారో తిరిగి. అది మరీ దాని ఏమంటారు, బాగా కమ్యూనిటీ వైజ్ ఆలోచిస్తున్నారు తప్ప అక్కడ ఏం అంటే దానికి ఆ యుద్ధానికి కూడా అదే ఆ రిబెలియన్ కూడా చాలా సిగ్నిఫికెన్స్ ఉంది కదా. నాకు తెలిసినంత మటుకు మొట్టమొదటిసారి ఒక హిందూ నేటివ్ పవర్ రిఫర్ టు దెమ్సెల్వ్స్ యాజ్ హిందూస్. అంత మటుకు ముస్లిమ్స్ వీళ్ళని హిందువులు అంటున్నారు తప్ప మేము హిందుత్వం కోసం మేము నిలబడ్డాం అని చెప్పింది అగ్రహారాలు కాపాడటం కోసం, లేకపోతే గోవుల్ని కాపాడటం కోసం, లేకపోతే ధర్మాన్ని కాపాడటం కోసం అని చెప్పింది ఇది ఫస్ట్ టైం నాకు తెలిసి. సో ఇలాంటి కొన్ని ఫ్యాక్ట్స్ని వాళ్ళు పక్క పెట్టి డిస్కషన్ వేరే వైపుకి వెళ్ళింది. బట్ జనరల్లీ కాకతీయ హిస్టరీ మీద బాగానే ఇంట్రెస్ట్ ఉంది. లాస్ట్ టైం మనం కలిసినప్పటికీ ఇప్పటికి కూడా ఛానల్ వ్యూవర్షిప్ పెరిగింది. సబ్స్క్రైబర్స్ 30,000+ ఉన్నారు ఇప్పుడు. అయితే ఈయన రఘోత్తమరావు గారు దాన్ని కమర్షియల్ ఛానల్గా నడపరు కాబట్టి దాంట్లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఏం రావు, మినిమంగానే వస్తాయి. బట్ ఇట్ హెస్ గాట్ ఇట్స్ ఓన్ వాల్యూ యాజ్ ఎ రిపాజిటరీ ఆఫ్ హిస్టారికల్. సో ఇందాక నేను మీతో చెప్తున్నట్టుగా నేను కాకతీయ చరిత్ర చదవటం మొదలెట్టిన తర్వాత అప్పుడు గూగుల్ చేస్తున్నప్పుడు మీ పోస్ట్ నాకు బాగా చాలా అంటే ఒక పెద్ద ప్రశ్నలాగా అయిందనమాట. ఇంతమంది కాకతీయ నాయకులు, వారి రక్త సంబంధీకులు ఉన్నారు, కోట వంశస్థులు కానివ్వండి, నతవాడి వంశస్థులు కానివ్వండి, వాళ్ళకి మ్యారేజ్ అలయన్సెస్ ఉన్నాయి, వారి వైవాహిక సంబంధాలు. వీళ్ళందరూ కూడా 1323 తర్వాత పెద్దగా కనపడరు ఎవరు. ఆ తర్వాత వచ్చిన నాయకులు కూడా అంతకుముందు ఎక్కడ కనపడ్డట్టు నాకైతే తెలియదు. ఇప్పుడు ముసునూరు నాయకుల గురించి ప్రతాపరుద్రుడి కాలంలో ఎక్కడైనా మెన్షన్ ఉందేమో తెలియదు. అలానే ఈ హక్క బుక్కల గురించి కూడా రుద్రమదేవి కాలంలోనూ ప్రతాపరుద్రుడి కాలంలోనూ ఎక్కడైనా శాసనాలు ఉన్నాయని కూడా తెలియదు. కాబట్టి కొంత దీని మీద మీరు కాస్త పరిశోధన చేస్తున్నారు కాబట్టి మనం ఈ కాకతీయ నాయంకర్లు వారు తర్వాత కాలంలో ఏమైంది వారి పరిస్థితి అనే దాని మీద కొంత మనం మాట్లాడుకుందాం అనే ఉద్దేశంతో ఈ పాడ్కాస్ట్ మనం చేస్తున్నాము. అయితే మొట్టమొదటిగా ఈ 1323 ఆ కాలంలో జరిగిన ఈవెంట్స్ గురించి మీరు కొంత చెప్పగలిగితే, ఆ టైంలో ఈ తుగ్లక్ సేనలతోటి పోరాడింది ఎవరు, ప్రతాపరుద్రుడితో పాటు ముఖ్యంగా నిలబడింది ఎవరు, అందులో మరణించింది ఎవరు, సర్వైవ్ అయింది ఎవరు, తర్వాత కాలంలో వాళ్ళు ఏమయ్యారు అనేది ఒక జనరల్ డిస్కషన్తో మనం స్టార్ట్ చేస్తే మనం ముందుకెళ్ళచ్చు. అన్నట్టు ముఖ్యంగా ఏంటంటే ఈ కాకతీయ ఈ నాయకుల కాన్సెప్ట్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, మనకి అంటే ఉన్న రెఫరెన్సెస్ బట్టి చూసుకుంటే వీళ్ళ అనేది ఏంటంటే రుద్రమదేవి ఎప్పుడైతే రాణిగా పట్టాభిషేకం అయిందో దెర్ వాజ్ ఎ రెబెలియన్ అగేన్స్ట్ హర్. దాని కారణంగా ఏంటంటే అంటే రాజ్యాన్ని నడుపుతున్న వాళ్ళంతా ఆమెకి ఆడదు కాబట్టి ఆమెకి ఎదురుగా తిరగబడ్డారు. సో వాళ్ళని తొక్కిబారేయడానికి కొత్త వాళ్ళు రావాలి. ఆ కొత్త వాళ్ళు ఆ కొత్త వాళ్ళ నుంచి ఈ నాయకులు, ఆ కొత్త వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళలో మెజారిటీ ఈ నాయకులకి ఆరిజినేషన్.
అందుకే వాళ్ళ గురించి ఒకటేంటంటే మనం ఎక్కువ వాళ్ళ గురించి మనకు ఎక్కువ తెలీదు. ఎందుకంటే రుద్రమదేవి ఎప్పుడు రాణి అయింది? 1262 కదా! 1262 అంటే అంతకన్నా 5 ఏళ్ల ముందు, అంతకన్నా 1250, 1255 కన్నా ముందు వాళ్ళైతే కాదు. ముందు వాళ్ళకి పేర్లు గూడా లేవు. ఉన్న చాలాతో ఉంటారు. అట్లానేం లేదు. ముందు పేర్లున్న వాళ్ళు గూడా కొందరున్నారు. అయితే ఆమెకి సపోర్ట్‌లో ఎంతమంది నిలబడ్డారు. ఆ నిలబడ్డ వాళ్ళు మాత్రమే. వాళ్ళలో మెజారిటీ మాత్రమే నిలబడే వాళ్ళు నాయకులయ్యారు. అట్లనే ఆమెను ఎదిరించి నిలబడ్డ వాళ్ళలో కూడా చాలా తక్కువ మందున్నారు. ఆమెను ఎదిరించి నిలబడే వాళ్ళలో కూడా చాలా తక్కువ మంది నాయకులయ్యారు. అది ఎక్స్‌పెక్టెడ్. ఎందుకంటే కొందరిని ఎవెన్చువల్లీ వీల్ హావ్ టు కోఆప్ట్ విత్ సమ్ పీపుల్. సో, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అందుకే అక్కడ మీరు చూసుకుంటే ఆంధ్రాలో మీకు క్షత్రియ, చతుర్థవర్ణ ఆ డివిజన్ మీకు అక్కడ వచ్చి కూర్చుంది. పాత వాళ్ళంతా ఎందుకంటే అదంతా ముందంతా ఈ ఈయన రుద్రమదేవి హస్బెండ్ మహాదేవ్ ఆయన వెంగి చాళుక్య రాజు. ప్రతాపరుద్రుడు కాకతీయ ప్రతాపరుద్రుడు కూడా వెంగి చాళుక్య రాజు. ఆ తర్వాత ఎప్పుడైతే రుద్రమదేవి తర్వాత రాజ్యానికి ఎవరు లేకపోయేసరికి మనవాడిని తీసుకొచ్చుకొని రాజు చేసుకుంది. అది మనందరికీ తెలిసింది. ఆ ప్రతాపరుద్రుడు వేంగిరాజు. వెంగి చాళుక్య రాజు. ఎందుకంటే ఇప్పుడు కాకతీయ ప్రతాపరుద్రుని తండ్రి కాకతీయ వంశానికి చెందినవాడు కదా? కాదు, తల్లి. రుద్రమదేవి కూతురు కొడుకు. ఆమె కొడుకులు లేరు రుద్రమదేవికి. అది సో ఏంటంటే దాని మీనింగ్ ఏంటంటే రుద్రమదేవి ఈ రెబెలియన్ తర్వాత కూడా రుద్రమదేవి వీళ్ళతో ఇది చాళుక్యులతోనే రెగ్యులర్ టర్మ్స్ లోనే మెయింటైన్ చేస్తున్నారు. కూతుర్ని చాళుక్యులకి ఇచ్చి పెళ్లి చేసింది. అంటే దెర్ వాజ్ అ లెవెల్ ఆఫ్ కోఆప్టింగ్. అందరినీ అంటే పాత వాళ్ళందరినీ తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకోవడం అట్లా ఏం కాదు. అయింది. అటు యాదవులతోటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందరితోటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇట్లా కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళతో కూడా కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గంగయ్య సాహని ప్రాబ్లం లేదు, కానీ గంగయ్య సాహనితో ప్రాబ్లం లేదు, గంగయ్య సాహని కొడుకుతో ప్రాబ్లం లేదు, మనవడితో ప్రాబ్లం వచ్చింది. కాయ సంపదేవుడు. వీళ్ళు మేనల్లుడు అనుకుంటా. ముగ్గురు మేనల్లుడు. ఆఖరివాడు అంబదేవుడు. అంబదేవుడి టైంలో ప్రాబ్లం వచ్చింది. అది చంద్రపట్ల యుద్ధం అదే కదా, అదే కేసు. అక్కడ ఏంటంటే 3 అటు మీకు ఎప్పుడైతే రుద్రమదేవి చనిపోయిందో ప్రతాపరుద్రుడు he sent 3 armies on అంబదేవ్ and his follower and his supporters. యాదవుల్ని రాయచూర్లో కొట్టాడు. గొనబుద్ధారెడ్డి ఇద్దరులో. తర్వాత త్రిపురాంతకం మీదకి ప్రతాపరుద్రుడు పర్సనల్ గా వచ్చాడు. రైట్ సైడ్ వచ్చి గండగోపాలుడు నెల్లూరులో, ఆదిదమ్మల్లు. ఇది సో ఎప్పుడైతే ఆ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే సాల్వ్ అయిపోయాయో ఇంకా తర్వాత మనకి ఏమీ పెద్ద కాకతీయ రాజ్యంలో మీకు లోకల్ డిస్టర్బెన్సెస్ ఏమీ కనబడవు. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి 1296 అలావుద్దీన్ ఖిల్జీ దేవగిరి సరెండర్ అయింది అని చెప్తారు. దేవగిరి అని చెప్తారు. అది అయిపోయిన తర్వాత దేవగిరిని తీసుకున్న తర్వాత నెక్స్ట్ లాజికల్ కన్క్లూజన్ వరంగల్. 1303లో వరంగల్ మీద ఫస్ట్ టైం వచ్చారు. ఈ ఆర్మీ దేవగిరి నుంచి రాలేదు, ఇది బెంగాల్ నుంచి వచ్చింది. బెంగాల్ నుంచి అలావుద్దీన్ ఖిల్జీ తమ్ముడు బెంగాల్లో ఉన్నాడు, అతను పంపించాడు. ఇది ఈ యుద్ధం గురించి కూడా మనకు తెలుసు. కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఉప్పర్పల్లి దగ్గర దట్ ఆర్మీ వాజ్ అంటే కంప్లీట్ గా డిస్ట్రాయ్. ఎవరు రిటర్న్ అంటే అది మీకు ముస్లిం నెరేటివ్స్ లో ఎట్లా ఉంటుందంటే ఓడిపోయారు అని రాసి ఉండదు, ఓడిపోయారు అని కూడా మీకు రాసి ఉండదు. లిటరల్ గా దెర్ ఆర్ ఓన్లీ రూమర్స్ దట్ ద ఆర్మీ డిడ్ నాట్ రిటర్న్ బ్యాక్.
ఉమ్, అంత అంత మేజర్ డిఫీట్ అది. ఉమ్, 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 అది అక్కడ కమాండర్ పోతుగంటి మైలి. ఉమ్, అయితే ఇక్కడ ఏంటంటే మనకి మనం చూసుకుంటుంటే ర్యాండమ్ గా మనకు కొన్ని పేర్లు కనబడుతున్నాయి. అటు వెళ్తే గోనబుద్ధారెడ్డి, గోనగన్నారెడ్డి, ఉమ్, ఇటు వస్తే అంబదేవుడి సంగతి ఏం జరిగిందో తెలుసు మనకి. గండగోపాల్ సంగతి ఏం జరిగిందో తెలుసు. కానీ ఏంటంటే అతను నెల్లూరు రాజు. అతని అవును. తర్వాత అతని తర్వాత నెల్లూరు ఎవరు రూల్ చేశారు? అంటే ఆడిదమ్మల్లు నెల్లూరుకి రాజు కాలేదా? కాదు, కాదు. ఐ థింక్ సోమయాజులు రుద్రదేవయ్యతో పాటు వస్తాడు కదా. అవును, సోమయాజులు రుద్రదేవయ్య ఆయన సుప్రీం కమాండర్. సుప్రీం కమాండర్. సో వాళ్ళు నెల్లూరు కాదు, తీసుకోలేదు. అయితే నెల్లూరు తీసుకోలేదు. తీసుకోలేదు. ఎందుకంటే నెల్లూరు సామంతులు. ఎందుకు అక్కడ ఆ సామంతుడిని అది దాని ఎక్స్ట్రా ఇట్స్ అన్ అన్నెసరీ రెబెలియన్, రైట్? వెళ్ళి ఆ మనిషిని, ఎందుకంటే కాకతీయులకి దే ఆల్రెడీ హ్యావ్ అన్ ఆల్టర్నేట్ పర్సన్ దర్. ముందు నుంచి నెల్లూరుతో ఇదే నడుస్తుంది. ఎప్పుడు ముందు నుంచి అంటే ఇది మీ ఆల్మోస్ట్ మూడో కులతొంగ చోళ టైం నుంచి ఇదే నడుస్తుంది. అంటే ఫస్ట్ ప్రతాపరుద్రుడి టైం నుంచి ఇదే జరుగుతుంది. కాకతీయులకి నెల్లూరులో ఎప్పుడూ ఇద్దరు, అంటే దెర్ ఆర్ ఆల్వేస్ 2 ఫైటింగ్ పార్టీస్. ఇప్పుడు ఒకడు కాకపోతే 2 వాడిని సపోర్ట్ చేస్తాం. అట్లా ఉంటే కనీసం ఏంటంటే ఇప్పుడు నేను ఫీల్డ్ చేసే 20,000 సోల్జర్స్తో కంపేర్ చేసుకుంటే నెల్లూరు వాళ్ళు ఇంకో 5,000 ఇచ్చుకుంటారు. ఎక్కడైనా కానీ మీకు సామంతుల కాన్సెప్ట్ అంతే కదా. యూ విల్ బి సపోర్టింగ్ మీ విత్ అడిషనల్ పీపుల్. సో అట్లానే ఇంకోటి ఏంటంటే నాకు ఇంకొక లోకల్ పవర్ బేస్ వచ్చి కూర్చుంది. ఎందుకంటే ఇప్పుడు మెడ్రాస్ను కొట్టదు. ఇప్పుడు కంచి తర్వాత కంచి, మదురై, తిరుచిరాపల్లి తమిళనాడులో మెయిన్ సిటీస్ ఆ పీరియడ్లో. ఇప్పుడు కంచిని తీసుకోవాలి అనుకుంటే మీకు బేస్ ఎక్కడ? నెల్లూరులో ఉండాలి. నెల్లూరులో ఒక సామంతుడు ఉంటే మీరు వెళ్ళేలోపే యుద్ధం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మలిక్ కఫూర్ వరంగల్ని అటాక్ చేశాడు. కాకతీయ ప్రతాపరుద్రుడు ఏమనుకున్నాడంటే యుద్ధం చేసే టైం వేస్ట్, వచ్చాడు రేపు వెళ్ళిపోతాడు, అట్లాంటి వాడి కోసం నా మనుషులు ఎందుకు చంపుకోవాలి, ఇప్పుడు డబ్బు కావాలి, డబ్బు ఇస్తాను, వెళ్ళిపోతాడు. అదే జరిగింది. సో రెగ్యులర్లీ ఆ డబ్బు ఇస్తూ వెళ్ళాడు. అయితే ఇక్కడ ఇంకొకటి నోటీస్ చేయాల్సిన విషయం ఏంటంటే వరంగల్ నుంచి మలిక్ కఫూర్ వెళ్ళిపోయిన తర్వాత మనం జనరల్ పర్సెప్షన్ ఎట్లా ఉంటుందంటే కాకతీయులు అన్నది ఏ కింగ్డమ్ అయినా దారుణంగా ఓడిపోయింది, వాళ్ళకి యుద్ధం చేసే క్యాబిలిటీ లేదు, ఇంకా గతి లేక వాళ్ళు కప్పం కడుతున్నారు అని మనం అనుకుంటాం. కానీ కాకతీయుల కేసు అది కాదు. అది మలిక్ కఫూర్ ఢిల్లీ చేరే లోపే కాకతీయ ఆర్మీస్ వర్ ఇన్ తమిళనాడు. ప్రతాపరుద్రుడు పర్సనల్లీ కంచి వరకు వెళ్ళాడు. అతని ఇప్పుడు ఈయన ముప్పిడి నాయకుడి కింద దోస్ ఆర్మీస్ అది జంబుకేశ్వరంలో, శ్రీరంగంలో ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. అవును, దేవర్ నాయకుడు ఆయన అల్లుడు అనుకుంటా. అది శ్రీరంగంలో ఇన్స్క్రిప్షన్ ఉంది, దాని కాపీ జంబుకేశ్వరంలో ఉంది. సో ఏంటంటే అది కాకతీయ ఆర్మీస్ వర్ నాట్ డిస్ట్రాయిడ్. అది ఫండమెంటల్ థింగ్. మీరు అప్పటి నుంచి చూసుకుంటుంటే కాకతీయులు 7 సార్లు, అది వరంగల్ని 7 సార్లు, తెలుగు నరేషన్లో ఎట్లా ఉంటుంది అంటే వరంగల్ని ముస్లిమ్స్ 7 సార్లు అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ముస్లిం సైడ్ నుంచి చూసుకుంటే మేము 3, 4 కనబడతాయి. దాని మీనింగ్ ఏంటి? మిగిలిన 3, 4 సంగతి ఏంటి? యాజ్ గుడ్ యాజ్ సేయింగ్ ద లాస్ట్. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. పోతుగంటి మైలి కాకతీయ ఇది ఖిల్జీ సుల్తాన్ని ఓడించాడు అనే సంగతి మనకు తెలుసు. అయితే అల్లావుద్దీన్ ఖిల్జీ ఎప్పుడైతే మలిక్ కఫూర్ ఎప్పుడైతే వరంగల్ని లొంగ తీసుకున్నాడో అప్పుడు కాకతీయులు ఢిల్లీకి మొత్తం కప్పం కింద డబ్బు పంపించారు. అండ్ దట్ స్టోరీ ఈజ్ వరల్డ్ ఫేమస్.
ఢిల్లీలో ఫర్గెట్ అబౌట్ ఢిల్లీ, ముస్లిం వరల్డ్ నెవర్ సా అంత అంత క్వాంటిటీలో అంత మంచి క్వాలిటీలో జ్యువెలరీ వాళ్ళు అప్పటి వరకు చూడలేదు. ఇది వరల్డ్ ఫేమస్ స్టోరీ. అయితే ఆ ఆ కప్పని తీసుకుపోయిన పర్సన్ మళ్ళీ పోతుగంటి మైలి. అంటే ఢిల్లీ నుంచి ఢిల్లీకి తీసుకెళ్ళింది పోతుగంటి మైలి. పోతుగంటి మైలి ఇంకో పర్సన్ ఇద్దరు తీసుకెళ్లారు. అక్కడ అక్కడ ఈయన పోతుగంటి మైలి హీఈస్ నోన్ టు బి ఎ వెరీ గ్రేట్ స్పోర్ట్స్ మ్యాన్. అక్కడ హీ పార్టిసిపేటెడ్ ఇన్ సమ్ స్పోర్ట్ కాంపిటీషన్స్ అండ్ హీ వన్ అండ్ గెలిచాడు. అంటే ఢిల్లీలో కూడా అతనికి మంచి రెస్పెక్ట్ ఉంది పోతుగంటి. సో అంటే అవును, చాటుపద్య మణిమంజరిలో ఎక్కడ ఉంటుంది ఈ పోయం. ఇది 2-3 పోయమ్స్ ఉంటాయి ఆయన మీద, 2-3 పోయమ్స్ ఉంటాయి ఆయన మీద. సో అంటే ఇక్కడ ఇది 2 విషయాలు. ఒకటేంటంటే ఇప్పుడు ఇట్ వాజ్ ఈవెన్ యాజ్ అంటే మలిక్ కఫూర్ టైంకి కూడా ఇప్పుడు పాసిబిలిటీ ఏంటంటే 1303లో ఆర్మీ డిస్ట్రాయ్ అయిపోయింది, ముస్లిం ఆర్మీ కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయింది. ఇంకొకటి ఏం చెప్తారంటే అలావుద్దీన్ ఖిల్జీ తమ్ముడు అదే టైంలో చనిపోయాడు. యుద్ధం ముందు చనిపోయాడా లేకుంటే యుద్ధంలో చనిపోయాడా కూడా ఎవరికి తెలియదు. అది ఎవరికీ తెలియదు. యుద్ధం ముందు చనిపోతే ఇన్ఫర్మేషన్ బెంగాల్కి వెళ్ళిపోయి ఉంటుంది, సారీ అలావుద్దీన్ ఖిల్జీకి వెళ్ళిపోయి ఉంటుంది. ఒకవేళ యుద్ధంలో చనిపోతే అంటే చనిపోయాడు అన్న రూమర్ అంతే. ఇది మాత్రమే. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ముందు చనిపోయాడు తర్వాత చనిపోయినా కానీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మేజర్ డిఫీట్స్ ఖిల్జీస్ ఎవర్ ఫేస్డ్. మరి అట్లాంటప్పుడు వాళ్ళని ఓడించిన వాడిని అంత బాగా ట్రీట్ చేయడం ఢిల్లీలో, that tells that Malik Kafur victory over Warangal is not as great as people expected it. And as great as what we are made to believe. ఇది అంటే ఇదే అన్నమా సేమ్ థింగ్. మనం రెండో సైడ్ నుంచి చూసుకుంటే వెళ్ళి అదే దానికి ప్యారలల్ పాండ్యుల్ని కొట్టారు. ఆల్మోస్ట్ ఇక్కడ శ్రీరంగం వరకు వెళ్ళారు అంటే పాండ్యుల్ని గట్టిగానే కొట్టారు. వెళ్ళి వాళ్ళని ఓడించి అక్కడ రాజుని పెట్టి రిటర్న్ వచ్చారు. అంటే వాళ్ళ ఇక్కడ నాకు గుర్తులేదు, నీలకంఠ శాస్త్రంలో మరి ఎవరు చెప్పిన దాంట్లో వాళ్ళు రాసిన వర్జన్ ఎలా ఉందంటే ఖిల్జీ తోటి ఓడిపోయారు కాబట్టి ఖిల్జీ తరఫున పాండ్యుల్ని యుద్ధం చేసి ఓడించారు. ఆ రకంగా దేవుని నాయకుడు జంబుకేశ్వరం వెళ్ళాడని. అది కూడా ఓకే, కానీ సైనికుల్లో ఇచ్చారు కాకతీయులకి. అది ఇంపార్టెంట్ అక్కడ. ఇప్పుడు ఎక్కడో దూరంగా కూర్చొని ఉన్నాడు ఖిల్జీ, నేను నీకోసం వెళ్తున్నాను అని చెప్తాడు, ఖిల్జీ హ్యాపీ. కానీ ఇక్కడ కాకతీయులకి సోల్జర్స్ ఎవరు ఇచ్చారు? ఖిల్జీ అయితే మనుషుల్ని పంపలేదు, యాదవులు పంపలేదు, అది మనకు తెలుసు. మరి ఎక్కడి నుంచి వచ్చారు? అంటే కాకతీయులే కదా వాళ్ళంతా. అవును. అది ఒకటి మనము నోటీస్ చేసుకోవాలి. అంటే వాళ్ళంతా అందరూ కాకతీయులే. శాసనంలో కూడా ఎక్కడ దేవర నాయకుడు ఖిల్జీల గురించి కానీ సుల్తాన్ గురించి కూడా రాయడు. ప్రతాపరుద్రుడు సార్వభౌముడు అన్నట్టుగానే రాస్తాడు. అవును. ఇప్పుడు నేను అదే అంటున్నాను. ఇప్పుడు ప్లెయిన్ పాలిటిక్స్. ఇప్పుడు మహర్జీ షిండే ఢిల్లీని మొత్తం పానీపట్ అయిపోయిన తర్వాత సగం పీరియడ్ ఢిల్లీ సిటీ అతని పర్సనల్ కంట్రోల్ ఉంది. కానీ మొఘల్ రోజున ఎందుకు దింపలేదు? ఉంటే గొడవలు తక్కువ అవుతాయి. ఒక ఫిగర్ హెడ్ ఉండాలి, అంతే. ట్రిగర్ హెడ్ ఉండాలి. సెకండ్ ఏంటంటే గొడవలు తక్కువ అవుతాయి. 3 ఏంటంటే హీఈస్ ఎ పాయింట్ ఆఫ్ యూనిటీ. 4 ఏంటంటే కొందరు కోపంగా ఉంటారు. సేమ్ థింగ్ ఇక్కడ. ఇప్పుడు వాడు ఢిల్లీలో కూర్చొని నేను దాని ఎవరు ప్రతవరుడు నా సామంతుడిని రాసుకుంటే ప్రతవరుడికి ఏం పోయింది? వాట్ చేంజ్ ఆన్ ద గ్రౌండ్? నథింగ్. ఇంకా చెప్పాలంటే మీరు ఇంకోటి నోటీస్ చేయండి. మలిక్ కఫూర్ వరంగల్ని ఎప్పుడైతే అటాక్ చేశాడో ఏం రాసుకుంటామంటే సబర్ అన్న ప్లేస్ నుంచి
కాకతీయ కింగ్డమ్ లో ద ఫస్ట్ ప్లేస్ విచ్ హీ అటాక్ వాజ్ బై ప్లేస్ బై నేమ్ సబర్. సబర్. సబర్ ఆ సబర్ ఫోర్ట్ కమాండర్ ని చంపి అతని తమ్ముడిని కమాండర్ చేశాడని రాసుకుంటారు. ఇంకోటి ఏంటంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ రేర్ కేసెస్ ఆఫ్ జౌహార్ ఇన్ సౌత్ ఇండియా. ఇది ఎక్కడ ఉందండి సబర్ అనేది? అదే చెప్తాను. అయితే ముస్లిం నెరేటివ్ ఇది ముస్లిం నెరేటివ్స్ లో మీ సబర్ అనే ప్లేస్ గురించి రాస్తారు. అయితే హిస్టారిక్ కన్సెన్సస్ ఏంటంటే దిస్ సబర్ ఈజ్ సిర్పూర్ కాగజ్. సిర్పూర్ అంటే కరెంట్ సిర్పూర్ కాగజ్ నగర్. ఓకే. అయితే దాంతో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే 2 విషయాలు. ఒకటి, సిర్పూర్ కాగజ్ నగర్ సిర్పూర్ వాజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ గోండ్ రాజాస్ ఆఫ్ చందా. చంద్రపూర్, సిర్పూర్ వాళ్ళ 2 క్యాపిటల్ సిటీస్. గోండ్స్ రాజ్ గోండ్స్ రూల్ చేసేవాళ్ళు. అయితే ట్రెడిషన్ ఏం చెప్తుందంటే దేర్ కింగ్డమ్ వాజ్ ఫార్మ్డ్ బిఫోర్ ముస్లిం ఇన్వేజన్, బిఫోర్ ద ఫాల్ ఆఫ్ దేవగిరి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఆ గోండ్ రాజుల మీరు డైనస్టిక్ సక్సెషన్ చూసుకుంటే 10 years బిఫోర్ మాలిక్ కఫూర్, 15 years ఆఫ్టర్ మాలిక్ కఫూర్ దెర్ ఈస్ నో డైనస్టిక్ చేంజ్. అది ఒక సైడ్. సెకండ్ సైడ్ ఏంటంటే సిర్పూర్ అన్నది యాదవుల సామంతులను రాసుకుంటాడు, అంతేగాని కాకతీయ సామంతులను రాసుకోరు. సో ఇక్కడ ఏంటంటే ఒకటి, ఈదర్ దే కన్ఫ్యూజ్ సిర్పూర్ విత్ సమ్ అదర్ ప్లేస్, స్ట్రైట్ ఫార్వర్డ్. ఎందుకంటే మనకైతే పక్కా తెలుసు ఇది గోదావరి రివర్ కాకతీయులకి యాదవులకి బార్డర్ అని తెలుసు. ఎందుకంటే ఆదిలాబాద్ లో మీకు ఉట్నూర్ షరీఫ్ అవన్నీ ఉన్నాయి ప్లేసెస్. ఉట్నూర్ వచ్చి ఇట్స్ మేజర్ యాదవ ఇట్ ఈస్ నోన్ ఫర్ యాదవ ఆర్కిటెక్చర్. అంటే అదంతా మీకు యాదవులదే. సో ఏంటంటే మోస్ట్ ప్రాబ్లీ సమ్వన్ గాట్ కన్ఫ్యూజ్డ్ అండ్ ఐడెంటిఫైడ్ సిర్పూర్ విత్ సబర్. అది ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం జరిగింది, ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. అది ఇంకొక పెద్ద ప్రాబ్లమ్. ఇప్పుడు మీకు సౌత్ ఇండియన్ హిస్టరీతో చూసుకుంటే దేనికి రిలేటెడ్ దేనికి ఇన్ఫర్మేషన్ లేదు. సబర్ అన్న ప్లేస్ తీసుకున్నారు, సబర్ పేరు సిర్పూర్తో కలుస్తుంది కాబట్టి మేము అది సిర్పూర్ అనుకున్నాం. అట్లానే నెక్స్ట్ ఇంకోటి ఏం అడుగుతారంటే ఇక్కడ ఇప్పుడు అలౌద్దీన్ ఖిల్జీ దేవగిరిని కొట్టినప్పుడు దేవగిరి రాజు కొడుకు సౌత్ లో ఉన్నాడని చెప్తారు. సింగానుడు అనుకుంటారు. మూడో సింగానుడు. అవును, ఆయన సౌత్ లో ఉన్నాడు అని చెప్తారు. 1292 వరకు యాదవులు కాకతీయులు యుద్ధం చేసుకున్నారు. 1296 లో అలౌద్దీన్ ఖిల్జీ వచ్చాడు. ఆ యుద్ధం చేసుకోవడం రీజన్ ఏంటంటే యాదవ్ రామచంద్రుడు హీ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ రుద్రమదేవిస్ డెత్. అంత ఈజీ అంతే కదా. ఇప్పుడు యుద్ధంలో చందుపట్ల యుద్ధంలో ఎవరు వాళ్ళు? మనమగండగోపురుడు, యాదవ్ రామచంద్రుడు, సరే కాయ సంపదేవుడు, ముగ్గురే కదా. కాబట్టి ఆబ్వియస్లీ చాలా కోపం అయితే ఉంటాడు. ముగ్గురులో ఇద్దరిని చంపేశాడు, మూడోవాడు అక్కడ నిలబడి ఉన్నాడు. ఇంకా అట్లాంటప్పుడు ఈ సింగనడ్ ఎక్కడ ఉన్నాడు? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే బీదర్ కాకతీయుల కంట్రోల్లో ఉంది, కౌలాస్ కాకతీయుల కంట్రోల్లో ఉంది. ఆ 2 మేజర్ ఫోర్ట్స్, ఆ ఏరియా మొత్తంలో ఉన్న మేజర్ ఫోర్ట్స్. 2 ఫోర్ట్స్ లో కూడా కాకతీయుల ప్రెసెన్స్ హెవీగా ఉండేది ఎప్పుడు. ఇప్పుడు మీకు బీదర్ నుంచి కానీ కౌలాస్ నుంచి కానీ దేవగిరి వచ్చి ఇట్స్ అరౌండ్ 400-450 కిలోమీటర్స్. ఇప్పుడు దేవగిరిని వాళ్ళు కరెక్ట్ గా ప్రొటెక్ట్ చేసుకోకపోతే కాకతీయులు ఎప్పుడైనా వెళ్ళగలరు అక్కడికి. అంటే దెర్ ఈస్ ఆల్వేస్ అన్ ఆర్మీ బిట్వీన్ దేవగిరి అండ్ బీదర్. సింగనడ్ ఆ ఆర్మీని కంట్రోల్ చేస్తున్నాడా, ఆర్మీని లీడ్ చేస్తున్నాడా, లేకుంటే అక్కడ ఒక పెద్ద ఆర్మీని పెట్టి ఇంకా కిందకి వెళ్ళాడా? అక్కడ వీరభద్రుడితోటి ఫైట్ చేస్తున్నాడని నాకు తెలిసి మళ్ళీ అని రాసుకున్నారు. కాకతీయ ఇప్పుడు ప్రతాపరుద్రుడు ఇప్పుడు హోయసలు వీరభద్రుడితో ఫైట్ చేస్తున్నప్పుడు ఆల్
హీ నీడ్స్ టు సే వీరబలాలుడు కాకతీయ ప్రతాపుడు చెప్తే చాలు కట్ చేసేస్తాడు దారి. అంత కోపం అవుతున్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు ఏం జరిగింది ఎగ్జాక్ట్లీ అని. ఎందుకంటే ఇప్పుడు బీదర్ దేవగిరి మధ్యలో మీకు ఒక పెద్ద యాదవ ఆర్మీ ఉన్నప్పుడు హౌ వాజ్ అలౌద్దీన్ ఖిల్జీ ఏబుల్ టు సర్ప్రైజ్ దేవగిరి 300 కిలోమీటర్స్. ఎక్కడ చందేరి అచల్పూర్, ఎక్కడ దేవగిరి, ఎక్కడ బీదర్, అంత దూరం 8,000 అంత దూరం రాగలిగిన వాడిని 100 కిలోమీటర్ల దూరంలో ఆర్మీ ఆపలేకపోయింది. అదే చెప్తున్నా. అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. వస్తుంది అని కూడా నాకు గ్యారంటీ లేదు. ఇప్పుడు మీరు సేమ్ ప్రాబ్లం ఉన్నట్టు ఇప్పుడు మీరు కాకతీయ ఇప్పుడు ఈ నాయకులు ఉన్నారు 75 మంది అంటారు. అయితే ఒక రెఫరెన్స్ 72 నాయకులు అది నంబర్ కూడా ఫిక్స్డ్ లేదు. 72 నాయకులు అన్నది ఒక మెడ్రాస్ ఆర్కైవ్స్ లో ఇది కాకతీయ నాయక ప్రశస్తి అని ఒక బుక్ ఉంది, తాళపత్ర గ్రంథం ఉంది. అది ఇప్పుడు మెడ్రాస్ లో ఉందో తెలియదు, హైదరాబాద్ లో ఉందో తెలియదు. 10 ఏళ్ళ నుంచి దాని మీద ఇన్ఫర్మేషన్ దొరకడానికి ట్రై చేస్తున్నా, దొరకట్లేదే. అంటే 72 నాయకులు అంటే వాళ్ళకి రిలేటెడ్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, ఏదో అంటే వాళ్ళ పేర్లు, వాళ్ళు ఎవరు అన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అట్లీస్ట్ ఆ నంబర్స్ కూడా మారుతుండొచ్చు, నంబర్స్ కూడా కంటిన్యూస్లీ మారుతుండొచ్చు. అయితే ఈ నాయకుల కాన్సెప్ట్ ఏంటంటే వరంగల్ ఫోర్ట్ 72 బురుజులు, ఒక్కొక్క బురుజుకో కమాండర్. ఇది తర్వాత వరంగల్ తర్వాత మధురై నాయక్స్ ఈ కాన్సెప్ట్ పెట్టుకున్నారు, చాలా మంది పెట్టుకున్నారు. బేసిక్గా ఏంటంటే రాజ్యం మెయిన్ ఫోర్ట్ కి డిఫెన్సెస్, ఆ కాన్సెప్ట్. సో ఇప్పుడు మీకు ఫస్ట్ అలౌద్దీన్ ఖిల్జీ చనిపోయిన తర్వాత ప్రతాపుడు కప్పం కట్టడం ఆపేశాడు. మళ్ళీ ఇక్కడ ఖుస్రో ఖాన్ వచ్చాడు, మళ్ళీ కట్టాడు. ఖుస్రో ఖాన్ దించేసి జలాలుద్దీన్ ఖిల్జీ వచ్చాడు, మళ్ళీ ఆపేశాడు. జలాలుద్దీన్ ఖిల్జీ టైంలో ఏం ఆలోచించుకున్నారంటే ఇది లాభం లేదు, ఆపేసుకుందాం అనుకున్నారు. అయితే ఏంటంటే ఈ దేవగిరిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లాంటి పిచ్చి పని పెట్టుకోవద్దు, చాలా పవర్ఫుల్ కాకతీయులు, చాలా పవర్ఫుల్, అట్లాంటి పిచ్చి పని పెట్టుకోవద్దు, కప్పని తీసుకోండి, హ్యాపీగా రిటర్న్ వెళ్ళిపోండి. కొంచెం అంటే లిటరల్ గా ఏం చెప్పాడు, కొంచెం మొండివాడు. ఆర్మీ వరంగల్ ముందు ఆర్మీ తీసుకొని నిలబెడితే నీకు కావాల్సిన డబ్బు ఇస్తాడు. వై డు యు వాంట్ టు డిస్ట్రాయ్ క్యాష్? అది దేవగిరి జనరల్ మైండ్ సెట్. ఎందుకంటే ఎందుకంటే మీకు దేవగిరిలో యుద్ధానికి ముందు దీస్ కైండ్ ఆఫ్ డిబేట్స్ హ్యాపెన్. షుడ్ వి గో ఫర్ ఎ కాంక్వెస్ట్ ఆర్ షుడ్ వి గో ఫర్ జస్ట్ టోకెన్ సబ్జుగేషన్? ఇది కూడా అయింది. సో ఫైనల్లీ ఏంటంటే వీళ్ళంతా బయట నుంచి వచ్చిన వాళ్ళు. అంటే దేవగిరి కమాండ్ ఉంది ఇప్పుడు, ఏదైనా కానీ ఫైనల్లీ దేవగిరి ఫార్వర్డ్ బేస్ వాళ్ళకి. దేవగిరి కమాండ్ వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీస్ తెలుసు. ఢిల్లీ నుంచి ఆర్మీస్ ఏవైతే వస్తున్నాయో అది ఇట్స్ డిఫరెంట్ గేమ్ ఆల్టుగెదర్. వాళ్ళ మూడ్ ఏంటి, ఇట్లా నడుపుతాము, వీల్ గోయింగ్ ఆఫ్ అన్న టైప్. కానీ అప్పటికి దేవగిరి కంప్లీట్ గా ఢిల్లీ సుల్తాన్ కి ఫేవరబుల్ గా ఉంది. అంటే వాళ్ళిద్దరు ఆల్మోస్ట్ చేతులు కలిపినట్టే కదా. ఆక్యుపైడ్. ఓకే, రామచంద్రుడు చచ్చిపోయిన తర్వాత. అవును, రామచంద్రుడు చనిపోయిన తర్వాత సింఘనుడు రెబెల్ చేశాడు. when సింఘన రెబెల్డ్, ద కింగ్డమ్ వాజ్ టేకెన్ ఓవర్. అయితే ఏంటంటే అక్కడ కూడా ఏంటంటే ఆ రెబెలియన్ ఇట్ ఈస్ టైమ్డ్ విత్ ద బ్యాటిల్ ఆఫ్ ఉప్పరపల్లి. రిలేటెడా కాదా తెలీదు. కాకతీయులు ఓడించారు కాబట్టి దేవగిరి తిరగబడిందా తెలీదు. ఇది ఫస్ట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సింగనుడి బావమరిది హరపాల దేవుడు, హీ రెబెల్డ్ అగైన్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్. అంటే అప్పటికి ఇట్ వాజ్ కంప్లీట్లీ అండర్ ఖిల్జీ ఢిల్లీ కంట్రోల్. సింగనుడి బావమరిది అంటే ఎవరు, రామచంద్రుడు అల్లుడు.
రెబల్ రామచంద్రుడు అల్లుడు రెబల్ చేశాడు హరపల్ దేవుడు. దట్ వాస్ ద ఎండ్ ఆఫ్ ఎనీ రెసిస్టెన్స్ ఇన్ యాదవ కంట్రీ. అది ఎప్పుడు సింగనుడి హరపల్ దేవుడు రెబల్ అయినప్పుడు 1316 అనుకుంటా. సో అప్పటి నుంచి అంటే కంప్లీట్లీ ఏంటంటే ఇప్పుడు ద బార్డర్ లైన్స్ పెట్టడం, ఇప్పుడు ఆ బీదర్ కౌలస్ కోటగిరి ఆ లైన్ ఏదైతే ఉందో దట్ వాస్ ద బార్డర్ బిట్వీన్ కాకతీయాస్ అండ్ ఢిల్లీ సుల్తానత్. ఎప్పుడైతే వరంగల్కి వచ్చాడో సంవత్సరం అది కోట ముట్టడి సంవత్సరం నడిచింది, అయినా దేవర్ నాట్ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్. అది తిరిగి అయినా దేవర్ నాట్ ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్ అండ్ దెన్ దే లెఫ్ట్. అండ్ దెన్ ఇంకా అర్థమైపోయింది టైంకి. ఇప్పుడు దేవగిరి వాళ్ళు అన్నాను కదా యుద్ధం అవసరమా అని, అట్లాంటి వాడు ఎవడో రూమర్ ప్రొడ్యూస్ చేశాడు అంటే జలాలుద్దీన్ ఖిల్జీ చనిపోయాడు అని చెప్పేసరికి ఇట్ వాస్ కంప్లీట్ chaos ఇన్ ద క్యాంప్ అండ్ ద ముస్లిం ఆర్మీస్ రిట్రీటెడ్. అయితే ఇంకొక చాటులో ఒక లైన్ ఏదో ఉంటుంది, రావెళ్ల నాయకులు ఏం చెప్తారంటే ఉలో ఖాన్ని సప్తాంగ చూరాకర ములుక నేమాలుని మానమర్దన సప్తాంగ చూరాకర. బేసిక్గా ఏంటంటే అది అక్కడ జనరల్ కన్సెన్సస్ ఏంటంటే వాళ్ళని చివరికి ఉలుగ్ ఖాన్ అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ అతని సిచ్యువేషన్ ఎంత ఏ స్టేజ్కి వచ్చిందంటే ఈవెన్ హిస్ పర్సనల్ క్యాంప్ వాజ్ అటాక్డ్ బై కాకతీయస్. ఇంకో ప్రాబ్లం ఇక్కడ ఇంకొకటి ఏంటంటే క్యాంప్ ఉంది వరంగల్. యాక్చువల్లీ ఇప్పుడు కూడా మీరు చూసుకుంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫోర్ట్స్ ఇన్ ఇండియా. ముందు మీకు ఎట్లా ఉంటుంది, లోపల ఓ రాతికోట ఉంటుంది. రాతికోట చుట్టూ మట్టి కోట. ఆ మట్టి కోట మీకు యాక్చువల్లీ చూసుకుంటే స్టేషన్ నుంచి మీరు విజయవాడ నుంచి వరంగల్ ట్రైన్లో వస్తుంటే రైట్ సైడ్ మీకు కనబడుతుంది మట్టి కోట, ఇంకా కనబడుతుంది. అంటే యూల్ సీ అదే మీకు ఒక 20-30 feet ఎత్తులో కనబడుతుంది ఇప్పుడు కూడా అది. సో ఈ వరంగల్ ఫోర్ట్ వాళ్ళు కంట్రోల్ చేయలేరు. ముస్లిం ఇప్పుడు ఉల్ ఖాన్ టైంలో కూడా వాళ్ళు కంట్రోల్ అంటే కంప్లీట్ కంట్రోల్ తీసుకోలేకపోయారు. చాలా పెద్ద కోట మళ్ళీ అది 8 kilometers అది డయామీటర్ సర్కంఫరెన్స్ చెప్తారు బయటదంది మట్టి కోటది. అది కొలాప్స్ అయిన తర్వాత రాతికోట కొలాప్స్ కావాలి. రాతికోట కొలాప్స్ అయిన తర్వాత అప్పుడు కానీ మీరు వరంగల్ లోపలికి వెళ్ళండి. దీని ఇమీడియట్ ఇంపాక్ట్ ఏంటంటే అది ఫస్ట్ ఆ కాకతీయులు వాళ్ళకి ఇది ఒకటేంటంటే కంప్లీట్లీ చుట్టుముట్టలేకపోయారు వరంగల్ ఫోర్ట్. దాని కారణంగా సప్లైస్ వస్తూనే ఉన్నాయి. సప్లైస్ వస్తూనే ఉండేసరికి ఇది దెర్ వర్ ఫ్రీక్వెంట్ అటాక్స్ అవుట్ ఆఫ్ కోట లోపల నుంచి. ఒక సైడ్ నుంచి వరంగల్ నుంచి ప్రెషర్, సెకండ్ సైడ్ ఏంటంటే వెనకాల నుంచి రూమర్స్, మూడు ఏంటంటే కంప్లీట్ ఏరియా ఇన్ ద కంప్లీట్ ఏరియా వాజ్ నాట్ ఇన్ దర్ కంట్రోల్. ఎందుకంటే ఇప్పుడు అలా ఎవరు ఉలుగ్ ఖాన్ ఎప్పుడైతే రిటర్న్ వెళ్తున్నాడో he was literally chased till Bidar by Kakatiyas. అది కాదు అక్కడ ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే వరంగల్ తీసుకోలేకపోయారు. సో ద ఆర్మీస్ విచ్ వర్ దేర్ ఇన్ వరంగల్ వాళ్ళు అతన్ని చేజ్ చేశారు. దట్ ఈస్ ఫైన్. కానీ జరిగింది ఏంటంటే అతన్ని ఉలుగ్ ఖాన్ ని అతనికి సపోర్ట్ ఇచ్చింది ఎవరంటే కోటను ముట్టడి చేస్తున్న ముస్లిం ఆర్మీస్ ఉలుగ్ ఖాన్ సపోర్ట్ వచ్చాయి. కోటగిరి అంటే అది అక్కడ నిజామాబాద్ కాంగ్రెస్ దగ్గర. అంటే బేసిక్ గా చెప్తున్నది ఏంటంటే బార్డర్ ఫోర్ట్స్ కూడా తీసుకోలేకపోయారు అప్పటికి. బార్డర్ ఫోర్ట్స్ అక్కడ బార్డర్ ఫోర్ట్స్ ఫైట్ చేస్తూ వరంగల్ అటాక్ చేశారు. అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు క్యాపిటల్ సిటీ ఎవరైనా క్యాపిటల్ సిటీ దగ్గరకు ఎవరైతే వచ్చారో ఫస్ట్ ఏంటంటే దే విల్ ట్రై టు సబ్డ్యూ ఎవ్రీథింగ్. అది కూడా చేయలేదు అని చెప్పి చేయలేదో తెలియదు, చేయలేకపోయారో తెలియదు. ఇప్పుడు మీకు దేవగిరి వరంగల్ మధ్యలో ఉన్న ఏరియాసే అట్లా ఉన్నాయి అంటే అండ్ వరంగల్ టు కోస్ట్ మధ్య అట్లా ఉంటుంది. వాళ్ళ కంట్రోల్ ఎంతో.
ఓకే. రిటర్న్ వెళ్ళిపోయాడు. అలావుద్దీన్ సారీ ఉల్ ఖాన్ రిటర్న్ వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే దేవగిరి చేరాడో హి అండర్‌స్టూడ్ ద గేమ్. అది ఒకటి ఏద్ ఆహ్, ఐ వోంట్ సే హి అండర్‌స్టూడ్. ఒకటేంటంటే అది రూమర్ అని తెలిసింది. సెకండ్ ఏంటంటే ఓడిపోయారు. క్లియర్‌గా తెలుసు అందరికి. ఇట్ వాస్ ఎ ఫ్రంటల్ వార్. దే వర్ డిఫీటెడ్ ఇన్ ఫ్రంటల్ వార్. సో దానికి కొందరు స్కేప్ గోట్స్‌ని తీసుకొచ్చుకున్నారు, పెట్టేశారు. బట్ అక్కడ మనకి మనము నోటీస్ అయిన విషయం ఇంకోటేంటంటే that was one of the first times in the world history that Muslims proved that their armies are infinite. అంత ఫాస్ట్ ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెప్పండి. that was one of the first times in the world history that Muslims proved that their armies are infinite. ఎందుకంటే ఇప్పుడు అప్పటి వరకు ఎట్లా జరిగేదంటే ఒక ఆర్మీ పంపిస్తే ఆర్మీ కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిపోతుంది. మళ్ళీ రీబిల్డ్ చేయడానికి ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 1 to 2 years. కానీ ఏంటంటే ఇది ఎంత పెద్ద ఆర్మీని అయితే కాకతీయులు డిస్ట్రాయ్ చేశారో అంత పెద్ద ఆర్మీని he was back in Warangal. He was back on Warangal. He was back at Warangal Fort in 4 months. ఇమీడియట్లీ వస్తున్నా అంటే ఇది దేవర్ బ్యాక్ ఇన్ వరంగల్ ఇన్ 4 months. వరంగల్ కొలాప్స్ అయిన తర్వాత పాండ్యుల మీద పడ్డారు, హొయసాల మీద పడ్డారు. అంటే ఆర్మీస్ బయట నుంచి సోల్జర్స్ వస్తూనే ఉన్నారు. ఇది అప్పటి వరకు యాక్చువల్లీ ఏంటంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై ముస్లిమ్స్ వర్ సక్సెస్ఫుల్ ఇన్ ద వరల్డ్ యాజ్ కంపేర్డ్ టు ద ప్రీవియస్. ఎందుకంటే ఇట్స్ ద సేమ్ టర్క్స్. అటిలాకి అటిలా ద we talk about Kushanas. Why were they not as successful as Muslims? Because they represented a tribe. Just వాళ్ళ ట్రైబ్ మాత్రమే. ఇదేంటంటే ఇట్స్ నాట్ ఎ ట్రైబ్, ఇట్స్ అ కంప్లీట్ ఐడియాలజీ. ఎవ్రీవన్ హ్యాడ్ ది సేమ్ ఐడియాలజీ. దట్ ఐడియాలజీ ఎగ్జిస్టెడ్ ఫ్రమ్ మీకు ఇక్కడ ఇటు ఏమంటారు చైనాలో కాష్గర్ అండ్ కోటా నుంచి స్టార్ట్ చేసుకుంటే మీకు స్పెయిన్ వరకు సేమ్ ఐడియాలజీ. మనుషులు కావాలా ఆదరణ చూస్తాం, బికాజ్ ఇట్స్ రిలీజియస్ వార్. మనుషులు కావాలా పంపిస్తా ఎంతమంది కావాలో అంతమంది పంపిస్తాం. ఇది ఎప్పటి వరకు ది స్టోరీ ర్యాన్ ఆల్మోస్ట్ 1700-1750 కంటిన్యూస్లీ సోల్జర్స్ వస్తుంది. సోల్జర్స్ ఏంటంటే ఇప్పుడు అందుకే కదా ఇప్పుడు ఎవరు భావన సుల్తాన్, మలిక్ అంబర్, ఈజ్ అన్ ఇథియోపియన్ స్లేవ్. కాసిం బారీద్ హంగరీ వాడంటారు, జార్జియా వాడంటారు, అది టర్కిష్ అంటారు. ఇక్కడ ఇండియాలో ఎట్లా చేరారు? ఇట్స్ ఆల్ అబౌట్ ద సేమ్. అయితే ఏంటంటే ఎప్పుడైతే వరంగల్ వచ్చాడో మళ్ళీ ఇంకో పెద్ద ఆర్మీ వేసుకొని వచ్చాడు, ఇంకో పెద్ద ఆర్మీ వేసుకొని వరంగల్ వచ్చాడు. సో అయితే ఏంటంటే ఇక్కడ ఇంకో క్వశ్చన్ రైజ్ చేస్తారు. కాకతీయ ప్రతాపరుడు హీస్ అ సీజన్డ్ ఫీల్డ్ కమాండర్. అట్లీస్ట్ 30 ఏళ్ళు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్. అట్లాంటి వాడు మనకి స్టాండర్డ్ నరేటివ్ ఏం చెప్తారంటే ఎప్పుడైతే యుద్ధం అయిపోయింది అని ఎప్పుడైతే అనుకున్నాడో he distributed all the grain to the people. and he started celebrating అని చెప్తారు. 30 ఏళ్ళ ఫీల్డ్ కమాండర్ దేవగిరిలో ఏం జరుగుతుందో హీఈస్ ఆల్మోస్ట్ గెటింగ్ రెగ్యులర్ ఇన్ఫర్మేషన్. ఇంకొక ఆర్మీ కదులుతోంది దేవగిరి నుంచి అని తెలిసిన వాడు. ఇంకోటి ఏంటంటే ఎప్పటికైనా ఇప్పుడు మలిక్ కఫూర్ 5 ఏళ్ళు 3 ఆర్మీస్ వేసుకుని వచ్చాడు ఢిల్లీ నుంచి. ఫస్ట్ దేవగిరిని కొట్టాడు, తర్వాత వరంగల్ని కొట్టాడు, తర్వాత పాండ్యుల్ని హొయసాలని కొట్టాడు. అది జరుగుతుందని అది ప్రతాపరుద్రుడు రాజుగా ఉన్న టైంలోనే జరిగింది. మళ్ళీ జరుగుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎన్నిసార్లు ప్రతాపరుద్రుడు నేను కప్పం కాటను అని చెప్పాడు, అన్నిసార్లు వాళ్ళు ఆర్మీస్ పంపించారు. అట్లాంటి వాడు ఎందుకు సరెండర్ అవుతాడు? అట్లాంటి వాడు ఎందుకు ఇట్లాంటి పిచ్చి పని చేస్తాడు? ఇదో వరంగల్ వదిలేసి ఇప్పుడు ఒకటేంటంటే వరంగల్ ఫోర్ట్ వాజ్ సివియర్లీ డ్యామేజ్. కంటిన్యూస్ ఎప్పుడు విషయం అయితే 13 అలావుద్దీన్ ఖిల్జీ ఎప్పుడు 1310 అనుకుంటా. మలిక్ కఫూర్
అంటే 15 ఏళ్ళు నాన్ స్టాప్ వరంగల్ ఫోర్ట్ అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. అట్లీస్ట్ 4-5 టైమ్స్ జరిగాయి. రిపేర్స్ కి టైం లేదా, లేకుంటే కొత్త ఆర్మీస్ పిలిపించే లోపు యుద్ధం స్టార్ట్ అయిందా? ఎవెన్చువల్ స్టోరీ ఏంటంటే సడన్లీ విల్ సి ఇది కాకతీయ ప్రతాప్ హీ సరెండర్స్. ఎందుకు సరెండర్ అయ్యాడో తెలియదు. ఎన్జి రంగా బుక్ రాశాడు, కాకతీయ నాయక్స్ అండ్ దర్ కంట్రిబ్యూషన్ టు దక్షిణ పదాన్ని. అది ఎంతవరకు నమ్మచ్చు, ఎంతవరకు నమ్మలేమో తెలియదు ఆ బుక్ లో. కానీ ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఇంత సీజన్ కమాండర్, అంతమంది, ఇతను ఒక్కడే కాదు, ఇంత సీజన్ కమాండర్, అంతమంది కమాండర్స్ ఉండంగా అంత సడన్ గా వరంగల్ ఎట్లా కొలాప్స్ అయింది? సడన్ గా కొలాప్స్ అయింది అంటే అక్కడ నుంచి స్టోరీ బిల్డ్ చేసుకొస్తాడు. ఎవడో ద్రోహం చేశాడు అని. అయితే అక్కడ 2 నెరేటివ్స్ ఉన్నాయండి. అక్కడ ఇంకో నెరేటివ్ ఉన్నది. ఏంటంటే ఇప్పుడు ఒక స్టోరీ ఏం చెప్తారంటే, తెరాల భోజారెడ్డి అని రాశాడు ఇతను ఎన్జి రంగా, కానీ నాకు తెలిసి భోజారెడ్డి కాదు, ఇంకో పర్సన్ ఎవరు ఉన్నారు. అయితే ఏంటంటే ఏం చెప్తారంటే, 2 రోజు he decided to delay his entry into Warangal by a few days in the hope that he'll get better recognition from Kakatiya Prataprutra. నేను యుద్ధం గెలిచాను కాబట్టి నాకు ఎక్కువ వస్తుంది అన్న మైండ్ సెట్ లో కొంత డిలే చేశాడు. బట్ బై ద టైమ్ హీ వాజ్ ఏబుల్ టు మేక్ హిస్ మూవ్, ఎవ్రీథింగ్ వాజ్ లాస్ట్. ఇదొక నరేషన్ ఉంది. అయితే కానీ ఎన్జి రంగా ఏమడుగుతాడంటే, ఎవరు లోపల నుంచి ఎవరైనా, ఇప్పుడు వరంగల్ ఫోర్ట్ లోపల నుంచి ఎవరైనా మోసం చేశారా, ద్రోహం చేశారా, దాని కారణంగా ఫోర్ట్ కొలాప్స్. ఏం చెప్తాడంటే, ఈ ఎన్జి రంగా అసోసియేషన్ ఎట్లా ఉంటుందంటే, కాన్ఫరెన్స్ లో ఉన్నప్పుడు వాళ్ళు దొరికారు, యుద్ధంలో కాదు. కమాండర్స్ కాన్ఫరెన్స్ లో ఉన్నప్పుడు దొరికారు, యుద్ధంలో కాదు అని అంటాడు. చెప్పలేం ఏం జరిగింది అయితే అదైతే ఎవరైనా చెప్పలేం. సో ఇప్పుడు క్వశ్చన్, లెట్స్ అజ్యూమ్ వాట్ హీ సేయింగ్ ఈస్ కరెక్ట్. ఇప్పుడు ఇఫ్ ఇది అట్లాంటప్పుడు ఎవరు అయి ఉంటారు? మనకి అట్లాంటి పాసిబుల్ కాదు. ఫస్ట్ ఏంటంటే మన నాయకులు ఏంటంటే, ఫస్ట్ 72 మంది చాలా పెద్ద పేర్లు ఉన్నాయి. అవును, వాళ్ళ పేర్లు కూడా సరిగా తెలియదు, వాళ్ళు ఎవరికేమైందో తెలియదు. అయితే ఎన్జి రంగా ఇప్పుడు ఎన్జి రంగా ఏమన్నా మళ్ళీ ఎన్జి రంగా అదే అంటాడు, ఈయన నాగే కన్నుడు రెబల్ చేశాడు. ఎందుకు చెప్తాడు నాగే కన్నుడు రెబల్ చేశాడు అంటాడు. అయితే ఎందుకు చేశాడు అది చెప్పడు క్లియర్ గా. కానీ ఏమంటాడంటే, హీ వాజ్ గివెన్ వరంగల్ ఇన్ రిటర్న్ ఫర్ సరెండరింగ్ వరంగల్ అంటాడు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమంటాడంటే, నాగేగనుడు కొడుకు, he did not join his father but he joined Muslim Nayaks and he rebelled against his father. ఇది సెకండ్. అంటే దీనికి ఆధారం ఉందా మన దగ్గర? లేదు, నథింగ్. అయితే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు నెక్స్ట్ నాగేగనుడు గురించి మనకేం తెలుసు. అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు కాకతీయులు వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్ కి ఫేమస్. ఎక్కడ చూసినా కానీ మీకు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎక్కడ చూసినా కానీ మీకు కాకతీయ ఇన్స్క్రిప్షన్స్ కనబడుతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా రోజు కోటి బయటపడుతుంది వరంగల్ సైడ్ వెళ్తుంటే. అట్లాంటిది వరంగల్ ఫోర్ట్ ఇప్పుడు మార్కండేయ పురాణం మారన్ రాశాడు. మారన తిక్కన సోమయాజీ కొడుకు ఫ్రెండ్, తిక్కన సోమయాజీ శిష్యుడు. అంటే చిన్నవాడు కాదు. అట్లాంటి వాడు ఈ నాగేగన్నుడికి అంకితం ఇచ్చాడు ఆ బుక్ ని. అంటే దాని మీనింగ్ నాగేగన్నుడు చిన్నవాడు కాదు. మరి అట్లాంటప్పుడు నాగేగన్నుడి పేరు మీద ఒక్క ఇన్స్క్రిప్షన్ కూడా ఎందుకు లేదు?
ఒక్కటి కూడా దొరకలేదు. సో ఇంకోటి ఏమంటాడంటే ఆ మార్కండేయ పురాణంలో మారన్ ఏం రాస్తాడంటే నాగేగన్నుడు he became big because of his personal achievements. But on the other hand, he also tells that ఈ నాగేగన్నుడు ఎవరైతే ఉన్నాడో అతను he comes from a very good family. తాత మల్లవిముడు అంటాడు. ఐదో మల్ల కాదు తెలియదు ఎవరికి. ఓకే, తండ్రి వచ్చి గణపతి దేవుడి పర్సనల్ కమాండర్, పర్సనల్ గార్డ్ హెడ్ ఎవరైతే ఉన్నాడో అతని అల్లుడు. అతని ఈ నాగేగనుడి ఇద్దరు తమ్ముళ్ళు కాకతీయ గవర్నమెంట్ లో హై ర్యాంకింగ్ అఫీషియల్స్. చాలా అంటే వన్ ఆఫ్ దమ్ ఈస్ కింగ్స్ అడ్వైజర్, వన్ ఆఫ్ దమ్ ఈస్ కాకతీయ ప్రభుత్వ అడ్వైజర్ హిమ్సెల్ఫ్. అంటే చిన్నవాడు కాదు, వాళ్ళు చిన్నవాళ్ళే కాదు, అతని ఫ్యామిలీ. అదే అన్నమాట క్వశ్చన్. ఇప్పుడు ఇంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చి అది కూడా వరంగల్ ఫోర్ట్ కమాండర్ అయి ఉండి, ఇంకా అట్లా వరంగల్ ఫోర్ట్ కమాండర్ అట్లానే ఇతని గురించి బాగా రాస్తాడు అన్నట్టు. ప్రతాపరుద్రుడికి హీఈస్ వెరీ వెరీ లాయల్ అన్నాడు, హీఈస్ వెరీ వెరీ లాయల్ అని రాస్తాడు. ఓకే, మంచి యుద్ధాల్లో కూడా బాగా రాణించాడని రాస్తారు. కాకతీయులకి ఏంటంటే ఎప్పుడైతే యుద్ధాలకు వెళ్తారో ఆ చుట్టుపక్కల ఒళ్ళో పోయి కొన్ని గుళ్ళు కడతారు. గుడి కట్టే గుడి మీద ఇన్స్క్రిప్షన్ శాసనం వేస్తాడు. శాసనాలు రాస్తారు. లిటరల్ గా అదే మీరు ఎక్కడ కాకతీయుల ఇన్స్క్రిప్షన్ చూసుకుని మీకు మొత్తం ఆల్మోస్ట్ అట్లానే ఉంటాయి. మరి అట్లాంటప్పుడు ఇంత గొప్ప కమాండర్ అయి ఉండి, ఇంత గొప్ప కమాండర్ అయి ఉండి, ఇంత పేరున్నవాడు అయి ఉండి, ఇంత పవర్ఫుల్ అయి ఉండి, ఇంత మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడు అయి ఉండి ఒక్క ఇన్స్క్రిప్షన్ కూడా కనబడట్లేదు. ఇది ఒకటి. అయితే మార్కండేయ పురాణంలో ఇంకో లైన్ రాస్తాడు ఇండైరెక్ట్, ఎగ్జాక్ట్ లైన్స్ అవే చదువుతాను నేను. భామా చిత్తధామ భామిని పంచవాణ మహారాష్ట్ర దళిత చేతో నారీ జనను ప్రసన్న ప్రౌఢస్త్రీ మకరాంక కామిని భద్ర బాలరతి కేళి పాంచాల అని రాస్తాడు. బేసిక్ గా ఏంటంటే మారన్న హీ రైట్స్ దట్ దిస్ నాగేగన్న ఇస్ ఎ వుమనైజర్. సో వాజ్ దట్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై హీ సరెండర్డ్ వరంగల్? ఎవరికి తెలియదు. పాసిబిలిటీ. ఎందుకంటే దట్ ఈస్ ద క్లీనెస్ట్ వే టు క్యాప్చర్ సిటీ. చాలా సార్లు జరిగింది. అది కూడా రీజనా మనకు తెలియదు. వరంగల్ సైడ్ మీరు లోకల్ లెజెండ్స్ అవన్నీ చూసుకుంటే యుగంధరుడు అనే పేరు కూడా కనబడుతుంది. ఈ యుగంధరుడు కాకతీయ ప్రతాపరుద్రుడు ప్రైమ్ మినిస్టర్. కొన్ని కేసులు ఏమంటారు నాగేగన్నుడు యుగంధరుడు అంటారు. కానీ ఈ యుగంధరుడు మీద కూడా శాసనాలు ఎక్కడ ఉన్నట్టు నాకైతే తెలియలేదు. ఇది కావ్యంలోనే ఉన్నట్టుంది. ఇది కావ్యాలు కూడా నాకు తెలిసి లేవు. ఆ యుగంధరుడు జస్ట్ మనకి అది వరంగల్ సైడ్ మీకు ఫోక్ స్టోరీ. ఈ యుగంధరుడు ఎప్పుడైతే కాకతీయ ప్రతాపరుడు దొరికాడని రాస్తారు, సరెండర్ అయ్యాడని రాయరు, దొరికాడని రాస్తారు. క్యాప్చర్డ్ అని చెప్తారు, హీ డిడ్ నాట్ సరెండర్ అని చెప్పారు. ఎప్పుడైతే ప్రతాపరుడు దొరికాడో ఈ యుగంధరుడు ఏం చేశాడంటే ఒక చాకలివాడిని సంవత్సరం మీద కూర్చోబెట్టాడు. రాజులా కనబడేది ఒక చాకలివాడిని సంవత్సరం మీద కూర్చోబెట్టి రాజును వెతుకుంటూ వెళ్తాడు. రాజును దొరకపడదామని. హీ ట్రేసెస్ ప్రతాపరుద్రుడు టు నర్మదా. అయితే ఏంటంటే నర్మదా నదిలో సూసైడ్ చేసుకుంటాడు ప్రతాపరుద్రుడు. సూసైడ్ చేసుకునేసరికి ఇంకా ఇతను యుగంధరుడు సూసైడ్ చేసుకుంటాడు. అక్కడ అతని స్టోరీ అక్కడ ఎండ్ అవుతుంది. ఇది జానపదం. అవును. ఈ చాకలవాడికి ఏమైంది ఎవరికి తెలియదు. అయితే ఏంటంటే ఇక్కడ సో బేసిక్ గా ఏం చెప్తున్నామంటే ఈ యుగంధరుడు he disappeared from history at Napa. Is he Malik Maqbul? కావచ్చు. ఎందుకంటే నాగేగన్నుడు మాలిక్ మక్బూల్ అన్నప్పుడు there is a possibility. Okay, if this is the case, ఈ నాగేగన్నుడు మాలిక్ మక్బూల్ అయితే మాలిక్ మక్బూల్ knows where and all he put his inscriptions. Now I am a pious Muslim, so destroy everything. అది పాసిబుల్. కానీ ఇంకొక విషయం ఏంటంటే నాగేగన్నుడికి మాలిక్ మక్బూల్ సా సివియర్ రెసిస్టెన్స్ ఇన్ వరంగల్.
4 years after he came to Varangal, the Muslims, Tughlaq Sultanate lost everything, and a few years after that, Varangal was also lost. అయితే ఇతను ఈ మాలిక్ మక్బూల్ ఎవడో అతను చిన్నవాడు కాదు. పంజాబ్ లో కూడా హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ టు బి వెరీ గ్రేట్ కమాండర్. సెకండ్ ఇంకోటి ఏంటంటే ఎవెన్చువల్లీ హీ ఎండెడ్ అప్ ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ గా చనిపోయాడు. అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. ఇప్పుడు మాలిక్ మక్బూల్ కాకపోతే ఇప్పుడు నాగేగనుడు అయితే వై ఎగ్జాక్ట్లీ ఈజ్ దట్, మీరు మొత్తం హిస్టరీ చూసుకోండి. సౌత్ ఇండియాలో 4 కింగ్డమ్స్ కదా, యాదవులు, కాకతీయులు, పాండ్యులు, హొయసళ్ళు, నెక్స్ట్ కొంతవరకు చూసుకోండి కంపెనీ. ఈ 5 కింగ్డమ్స్ లో కూడా మాలిక్ మక్బూల్ ఈ నాగేగనుడు తప్పించి వై ఇస్ దర్ నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ ఆఫ్ నోట్ ఇన్ ఢిల్లీ సుల్తాన్. ఇంకే పేరు కూడా మనకు కనబడదు. అవును. ఎందుకు అంత పాపులర్ అయ్యాడు, ఎందుకు అంత క్యాపబుల్ అయ్యాడు, ఎందుకు ముస్లిమ్స్ అంత ట్రస్ట్ చేశారు అతను? మోసం చేయకపోతే పాసిబుల్. ఒకటి ఏంటంటే హీఈస్ నాట్ ఎ కాకతీ. మాలిక్ మక్బూల్ తెలంగి అంటారు అతన్ని. మళ్ళీ తెలంగి ఎందుకు? డిడ్ హీ బికమ్ మాలిక్ మక్బూల్ తెలంగి బికాస్ హీస్ ఫ్రమ్ వరంగల్, ఆర్ డిడ్ హీ బికమ్ మాలిక్ మక్బూల్ తెలంగి బికాస్ హీ వాజ్ ద గవర్నర్ ఆఫ్ వరంగల్, ముస్లిం గవర్నర్ ఆఫ్ వరంగల్? రెండు కావచ్చు. ఏంటంటే ఒకవేళ మాలిక్ మక్బూల్ వరంగల్ వాడైతే అది ద్రోహం చేసి, ఇప్పుడు అది కాకతీయులకు ద్రోహం చేసి, అంత పవర్ఫుల్ కాకతీయులు కంప్లీట్ గా ద్రోహం చేసి, నెక్స్ట్ దాన్ని ఏమంటారు, ఆ ద్రోహం కూడా ఎట్లా అంటే హీ లిటరల్లీ హెల్ప్డ్ ముస్లిమ్స్ టేక్ వరంగల్. అంత నమ్మకం ఉంటే గానీ దే విల్ నాట్. ఎందుకంటే మీకు మొత్తం చూసుకుంటే సౌత్ ఇండియాలో ఇంకొక పేరు కూడా మీకు కనబడదు. ఇది ఒక సైడ్ ఆఫ్ ద స్టోరీ విత్ రెస్పెక్ట్ టు వరంగల్. మిగిలిన నాయకుల సంగతి ఏంటి మనకి ఏం తెలుసు? యాజ్ గుడ్ యాజ్ సేయింగ్ దట్ వీ నో నథింగ్ అబౌట్ దట్. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఎప్పుడు మొత్తం ఇన్స్క్రిప్షన్స్ లిస్ట్, కాకతీయుల ఇన్స్క్రిప్షన్ లిస్ట్ చూస్తుండే లిటరల్ గా చూసుకుంటే చాలా పెద్ద పేర్లు కనబడుతున్నాయి. చెప్తాను, ఐ రీడ్ ఇట్ అవుట్. ఇందులూరి అన్నయ్య దేవుడు, కొలని గన్నయ్య, ఆదిదమ్మల్లు, గోన విఠల, త్రిపురాంతకం క్యాంపెయిన్ 1294. లాస్ట్ టైం వి హర్డ్ అవుతాం 1294. ఓకే. ప్రథమదుడు ఫాదర్ మహాదేవుడు, లాస్ట్ హర్డ్ 1306. దేవకుమారుడు ప్రథమదుడు తమ్ముడు, లాస్ట్ హర్డ్ 1297. సోమయాజులు రుద్రదేవుడు కమాండర్ ఇన్ చీఫ్, లాస్ట్ హర్డ్ 1297. మనోగండ గోపాలుడు, లాస్ట్ హర్డ్ 1297. గుండా నాయకుడు గజసాహిని 1299. సోమయ్య నాయకుడు త్రిపురాంతకం గవర్నర్ 1309. జుత్తయ్య లంక he was very famous in Pandyan Wars and Hoysala Wars. ఆయన he was the governor of southern districts. Last word 1319. మాచ నాయకుడు గజదాహని 1311. పోతుగంటి మైలి 1311 లాస్ట్ హర్డ్. తెలుగు బిజ్జన 1311. ఈయన ఈ పోతుగంటి మైలి తోటి ఢిల్లీ వెళ్ళిన పర్సన్ ఇతను, తెలుగు బిజ్జన. ఎర్రయ్య లంక 1314. కోటికంటి రాఘవ ప్రోలయ అన్నయ్య కంపిలి వార్స్ 1315. సోమయ్య లంక 1318. ముప్పిడి నాయకుడు. యాక్చువల్లీ ఈయన త్రిపుర, ఇప్పుడు పాండ్యన్, ఈ శ్రీరంగం జంబుకేశ్వరం ఎక్స్పెడిషన్ కి కమాండర్ ఇన్ చీఫ్ అయిపోయిన తర్వాత హీ సెటిల్డ్. ఇతను నెల్లూరు కమాండర్ అయ్యాడు, ముప్పిడి నాయకుడు. అయితే రెండో హరిహర్రాల్ టైమ్ ఇన్స్క్రిప్షన్ ఒక చాటు పద్యంలో ఏం చెప్తారంటే, ముప్పిడి నాయకుడి తర్వాత ముస్లిమ్స్ కంట్రోల్ తీసుకున్నారు నెల్లూరు తర్వాత నువ్వు రాజు అయ్యావు అని చెప్తాడు రాజుకి. సో ముప్పిడి నాయకుడికి ఏమైందో కూడా మనకు తెలియదు. యుద్ధం చేసి అది నెల్లూరులో did he take a stand in నెల్లూరు and was defeated and killed, or was he ejected from the kingdom, or did he surrender to Muslims and leave the kingdom? మనకి ఏది తెలీదు. అట్లానే ఇంకా మీకు పాండ్యన్ ఎక్స్పెడిషన్ లో ఇంకా పేర్లు కనబడతాయి. ఈ ముప్పిడి నాయకుడు అల్లుడు దేవరి నాయకుడు, గోపాల్ వర్ధన్, బోల్లేని గోపాల్ వర్ధనుడు, ఇందులూరి రుద్రదేవుడు, రేచర్ల ఎర్రదాచ, రేచర్ల నల్లదాచ. వీళ్ళిద్దరు లాస్ట్ మీకు రేచర్ల లైన్, ఈ రేచర్ల వెలమల యాన్సెస్టర్స్, పూర్వీకులు. అవును. ఇప్పుడు ఒక డౌట్ అండి, ఈ రేచర్ల వెలమలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పూర్వీకులే రామప్ప టెంపుల్ కట్టిన రేచర్ల వాళ్ళ, లేదంటే 2 డిఫరెంట్ లైన్స్? అవి 2 లైన్స్ ఉన్నాయి అక్కడ, 2 ఇంటర్రిలేటెడ్ అని చెప్తారు.
బేసిక్గా మీరు ఇట్లా చూసుకోవద్దు. మీరు ఏంటంటే కమ్మ వెలమ ఒక లైన్, రెడ్డి ఒక లైన్, రెడ్డి ఒక లైన్. ఇంటర్ మ్యారేజెస్ తక్కువ. ఇప్పుడు రెడ్డి కమ్మ ఆరిజిన్ కూడా ఒకటే, పెద్ద పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఏంటంటే. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే రెడ్డి ఈ కమ్మ వెలమ, ఇప్పుడు మీకు పోతుగంటి మైలి, తర్వాత ఆయుధం మల్లు, తర్వాత రేచల్ ప్రసాదిత్య, అందరి మధ్య మ్యారేజ్ టర్మ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇండైరెక్ట్లీ చెప్పాలనుకుంటే అందరికి ఇప్పుడు హైకమాండ్ అండి 100 ఫ్యామిలీస్ ఉంటాయి, తిప్పి కొడితే 50 ఫ్యామిలీస్ 100 ఫ్యామిలీస్ ఉంటాయి. అందరికందరు మ్యారీడ్. కొంతవరకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి అంటే వీళ్ళు కలం వాళ్ళు తప్పేసి అందరికందరు లేదు. అయితే ఇది రామపొచ్చి ప్రసాద్ లైన్ అనుకుంటా, ఇది ప్రసాద్ లైన్ కాదు, 2 లైన్స్ ఉన్నాయి అక్కడ మళ్ళీ. అదే ఇంకోటి ఏంటంటే ఈ వెలుగొట్టి వాళ్ళ సంగతి కూడా మీరు చూసుకుంటే 3-4 సార్లు డైనస్టీ నేమ్ మారింది. ఇంకోటి ఏంటంటే సెకండ్ మనకి పెద్ద పెద్ద గ్యాప్స్ కనబడతాయి. సో ఏంటంటే దర్ ఇస్ అ వెరీ హై ఛాన్స్ ఆఫ్ అప్రోప్రియేషన్. సో ఇంకో విషయం చూడాలి మీరు, వెలుగొడి వంశం చూసుకుంటే అక్కడ మీకు ఈ రేచర్ల లైన్ ఫౌండర్ ఎవరైతే ఉన్నాడో బేతాళ్ రెడ్డి, హీ లొకేట్స్ అ వెల్త్, హీ లొకేట్స్ ట్రెజర్ అండ్ బికమ్స్. సో అంటే వాళ్ళ ఆరిజిన్స్ కూడా ఎవరికి తెలియదు. సడన్లీ ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. సడన్ గా వాళ్ళు కనబడ్డారు అండ్ ద బికమ్ బిగ్. చూసుకుంటే అదే చెప్తున్నాను కదా, రుద్రమదేవికి రెబెలియన్ ఏదైతే ఉందో దానికన్నా 15-20 years ముందు చూసుకుంటే వీళ్ళ పేర్లు ఏవి కనబడదు. లెంకలు ఫైన్, ఎందుకంటే వాళ్ళు అది పర్సనల్ ఫీల్డ్, పర్సనల్ కమాండర్స్, వీళ్ళ పర్సనల్ బాడీ గార్డ్స్. కాబట్టి రాజుకి ఎవరు నచ్చి ఎవరిని తెచ్చుకున్నాడో తెలియదు. అయితే రాజుకు ఇప్పుడు ఒక కమాండర్ ఒకడెవడో నచ్చాడు, అరే నీ కొడుకు నాకు పంపరా అంటాడు. నువ్వు చేసిన హెల్ప్ కి నీ కొడుకు నాకు పంపు, నేను చూసుకుంటా నీ కొడుకుని చనిపోయేంత వరకు. సో లెంకల్కి అట్లాంటి లిమిటేషన్ ఏం లేదు. మిగిలిన వాళ్ళందరి కేసులో కొంచెం. కానీ ఏంటంటే నేను ఇన్ని పేర్లు ఎందుకు చదివానంటే, ఇన్ని పెద్ద పెద్ద పేర్లు కనబడుతున్నాయి, ఒకళ్ళ గురించి కూడా మనకు గణపన రాజ్యుడిది స్వరశాస్త్రం అని జరిగిన పోయం ఏదో ఉంది. ఆ పోయంలో ఏం రాస్తాడంటే, ఈ వరంగల్ ఎంత ఫాస్ట్ గా కొలాప్స్ అయిందంటే ఈ కమాండర్స్ ఎవరైతే ఉన్నారో దే సింప్లీ సరెండర్డ్. సమ్ ఆఫ్ దెమ్ కన్వర్టెడ్ బట్ దే సింప్లీ సరెండర్డ్ అంటే వాళ్ళు ఏం లేదు. నువ్వు సేమ్ ప్రతాపరుద్రుడు మల్లికాఫర్ ఏం చేశాడు అదే చేశారు. మేము యుద్ధం చేయము, లొంగిపోతాం. ఎప్పుడైతే యాక్చువల్లీ అది ఆ రెబెలియన్ ఏదైతే ముస్లిం నాయకులది కాదు, ఇందులో రానాయ మంత్రి మొదలు పెట్టాడు. అతను ఇమీడియట్లీ 1 year అయిపోయింది. ప్రతాపరుద్రుడు చనిపోయిన 1.5 year చనిపోయాడు. అప్పుడు ముస్లిం నాయకులు అందుకున్నారు అతని నుంచి. ఇందులో రానాయ మంత్రి ఈజ్ రిలేటెడ్ టు రాయల్ ఫ్యామిలీ. అవును, అల్లుడు, రుద్రమదేవి అల్లుడు. ఎగ్జాక్ట్ తెలీదు, ఈజ్ రిలేటెడ్ రాయల్ ఫ్యామిలీ. అందుకు అంటే రాయల్ ఫ్యామిలీ స్టార్టెడ్ ద రెబెలియన్, ఇట్స్ నాట్ ద నాయక్స్ హూ స్టార్టెడ్ ద రెబెలియన్. రాయల్ ఫ్యామిలీనే మొదలు పెట్టింది. ఆయన చనిపోయిన తర్వాత డైవర్సిఫై అయింది. అయితే ఈ ఒకటి ఏంటంటే ముస్నూరి ప్రోలయ నాయకుడికి అన్నయ్య మంత్రి సపోర్ట్ ఉంది, అందుకని ఎవరు ఎదురు తిరగలేదు. కానీ అతని కొడుకు అయితే ప్రాబ్లీ సపోర్ట్ ఉండేది ఉండొచ్చు. కానీ అతని తర్వాత అతని తమ్ముడు కొడుకు అనుకుంటా కాపయ్య నాయకుడు. ఆ టైంకి వచ్చేసరికి జెలసీ స్టార్ట్ అయింది. 2 reasons. ఒకటి ఏంటంటే హీస్ నాట్ రిలేటెడ్ టు రాయల్ ఫ్యామిలీ, కాబట్టి దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ బీయింగ్ సెకండ్ ఫిటిల్. సెకండ్ ఇంకోటి ఏంటంటే కాకతీయులే పోయారు, సెంట్రల్ అథారిటీ లేదు. కాన్ఫెడరేసీగా ఉన్నప్పుడు ఎందుకు ఉండాలి అతని కింద? మన రాజ్యాలు మనం చేసుకున్నాం. వరంగల్లోనే చనిపోయాడు కదా, వరంగల్ బయట వెలమల చేతిలో చనిపోయాడు. సో ఇక్కడ బేసిక్ క్వశ్చన్ అదే అనమాట. ఈ వీళ్ళందరూ ఏమైపోయారు? సడన్ గా మాయమైపోయారు హిస్టరీ నుంచి. అట్లీస్ట్ మీకు ఇంకో ఫ్రాంక్ గా చెప్పాలంటే యూ విల్ సీ ఓన్లీ 2 parallels. You will see 2 major parallels like this. The speed with which Kakatiya Empire collapsed on the peak of its power. You will see 2 parallels. ఒకటి పర్షియన్ ఎంపైర్,
628లో ఖుస్రో పర్వేజ్ వాస్ కిల్డ్ ఇన్ 628. 625 వరకు దేవర్ లిటరల్లీ ద రూలర్స్ ఆఫ్ దేవర్ లిటరల్లీ ద సూపర్ పవర్స్ ఆఫ్ ద వరల్డ్. ఈజిప్ట్ వరకు కంట్రోల్ ఉంది వాళ్ళ చేతిలో. 625 అండ్ బై ఇన్ ద నెక్స్ట్ 20 years డిసపియర్డ్ ఫ్రమ్ హిస్టరీ. ఎవరికి ఏమైందో తెలియదు. చాలా పెద్ద పెద్ద పేర్లు కనబడతాయి, కొందరు పేర్లే మనకు కనబడతాయి. ఓకే, అంత పెద్ద ఆర్మీ మొత్తం మీకు దేవర్ ఏబుల్ టు దే రీచ్ కాన్స్టాంటినోపుల్, దే వర్ ఏబుల్ టు టేక్ ఈజిప్ట్. ఓకే, అంత పెద్ద ఆర్మీ ఎక్కడ వాళ్ళు పేర్లు ఉన్నాయి, కమాండర్స్ పేర్లు ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ పోయారో వాళ్ళకి తెలియదు. సెకండ్ వచ్చి కాబూల్ షాహీస్. జయపాల్ దేవుడు రాజాడు అరౌండ్ 990s లో జయపాల్ దేవుడు రాజాడు. విత్ ఇన్ 20 years దేవర్ అవుట్ ఆఫ్, దేవర్ నాక్డ్ అవుట్. 20 years ఫర్గెట్ అయిపోతాయి. ఇప్పుడు రూలింగ్ లైన్ పక్కన, ఇప్పుడు కమాండర్స్ పేర్లు పక్కన పెట్టండి, రాజుకి ఏమైంది కూడా తెలియదు. త్రిలోచనపాలుడు చనిపోయిన భీమపాలుడు రాజాడు. ఆ భీమపాలుడికి ఏమైందో తెలియదు, అతని సక్సెసర్ ఏమయ్యారో తెలియదు. రాజతరంగిణి ఏం రాస్తారు, షాహీస్ వచ్చి కాశ్మీర్లో సెటిల్ అయ్యారు. కానీ బట్ ఇఫ్ యూ రీడ్ క్లోజ్లీ, వాళ్ళు కాబూల్ షాహీసో తెలియదు, లేకుంటే గిల్జిత్ షాహీసో తెలియదు. కాకతీయులకు వస్తే సేమ్ ప్రాబ్లం, సడన్ గా వెళ్ళిపోయారు పిక్చర్ నుంచి. కళింగ కూడా సేమ్ ప్రాబ్లమ్. అయితే ఎప్పుడైతే ముకుందదేవుడు చనిపోయాడు, కళింగ కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రాబ్లం. కానీ ఏంటంటే ఖుర్దా ఫామ్ అయింది ఇమీడియట్ గా. ఒకటి ఖుర్దా ఫామ్ అయింది, సెకండ్ ఏంటంటే బెంగాల్ కొలాప్స్ అయ్యి మొఘల్స్ వచ్చి ఒరిస్సాను ఆక్యుపై చేసుకున్నారు. దాని కారణంగా ఏంటంటే అట్లీస్ట్ దెర్ వాజ్ ఎ లెవెల్ ఆఫ్ కంటిన్యూటీ. మరీ ఇంత కాకతీయుల టైప్ లో మీకు కనబడదు, ఎక్కడా కనబడదు. వన్ సింగిల్ వార్, ఎవ్రీథింగ్ వాజ్ ఫినిష్. ఎవరేమయ్యారో తెలీదు. ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ దీస్ కాకతీయాస్ these Kakatiya armies came back to power in 15 years. చాలా తక్కువ పేర్లు కనబడతాయి. ముగ్గురు కాపాయ నాయకులు ఉన్నారు ఆ టైంలో. వాళ్ళ పేర్లు మనకి ఇంకెక్కడా కనబడవు. ముస్లిం కాపాయ నాయకుడు పేరు ఒకటి మనకు ఎక్కువ కనబడుతుంది. సరే, ముగ్గురు కాపాయ నాయకులు కనబడతారు. అయితే నలుగురు ఈ ప్రోల పేరుతో కనబడతారు. ఒక వెలమ రాజు ఉంటాడు, రెడ్డి రాజు ఉన్నాడు, ప్రోల నాయకుడు ఉన్నాడు. తర్వాత అదే ఏరియా నుంచి సేమ్ ఎక్కడైతే కోరకొండ ఏరియా అవుతుంది, కాపాయ ఆ తర్వాత ఆ ఏరియా నుంచి ఇంకో పేరు కనబడుతుంది మనకి. ఆ తర్వాత గుత్తి ఏరియాలో ఒక రెబెలియన్ ఉంది. అండ్ దట్ రెబెలియన్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ ఇన్ దీస్ ఏరియాస్, వాట్ హ్యాపెండ్ ఇన్ ద కాకతీయ ఎంపైర్. గుత్తి ఏరియాలో మీకు కనబడుతుంది. ఆ తర్వాత మీకు ఇంకెవరి పేర్లు తెలియదు మనకి. సడన్ కొలాప్స్ తర్వాత 15 years తర్వాత మీరు చూసుకుంటే వీళ్ళు ముస్లిం నాయక్స్ కంట్రోల్లో తీసుకున్నారు. అండ్ ద బ్యాటన్ వాస్ పాస్డ్ ఓవర్ టు విజయనగర్. మళ్ళీ ఏంటంటే విజయనగర్ కూడా సేమ్ ప్రాబ్లం. మనకి వాళ్ళ ఆరిజినేటో తెలియదు. ఇప్పుడు హరిహర రాయలు, బుక్క రాయలు, వాళ్ళ ఆరిజినేటో ఎవరికి తెలియదు. మీకు అదే టైమ్ విత్ ఇన్ ద ఫస్ట్ 50 to 100 years ఆఫ్ విజయనగర్ ఎంపైర్ ఫార్మింగ్ మీకు 2 versions కనబడతాయి. వాళ్ళు లోకల్స్ అని కనబడతాయి, వాళ్ళు ప్రతాపరుద్రుడి కోశాధికారులు కూడా మీకు కనబడతాయి, 2 కనబడతాయి. సో అయితే కానీ ఒకటి ఏంటంటే బుక్కరాయలు, కాపాయ నాయకుడు దే వర్ వెరీ క్లోజ్ ఎలైస్. సో ఇండైరెక్ట్లీ చెప్పారు దే వర్ వెరీ క్లోజ్ ఎలైస్. అండ్ ఇంకోటి ఏం జరిగిందంటే ఎప్పుడైతే వెలమ రాచకొండ, దేవరకొండ ఎప్పుడైతే ముస్లిమ్స్ కంట్రోల్లోకి వెళ్ళాయో అప్పుడు ఈ కాకతీయ నాయకుల లైన్స్ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవ్రీవన్ మూవ్ టు విజయనగర్. చాలా ఈ రావిళ్ళ నాయకులు కానీ, ఈ వెలుగోట్ లైన్స్ కానీ, వీళ్ళందరూ అదే టైంలో విజయనగర్ వచ్చేసారు. సో దట్స్ అ కైండ్ ఆఫ్ కంటిన్యూషన్ ఆఫ్ కాకతీయ రెసిస్టెన్స్. బాగుంది. చాలా 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 అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి. అదే చెప్తున్నాను కదా, ఇన్ఫర్మేషన్ లేదండి. నేను అదే చెప్తాను. ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్, ఇప్పుడు నేను సిర్పూర్ గురించి అన్నాను. ఇప్పుడు ఢిల్లీ హిస్టరీ గురించి చదువుతున్నవాడు which person will go and read about the tribal history of a small which person will go and read the history of a small tribal kingdom on the borders of Maharashtra? అవును, అది ఎవరు కంపేర్ చేస్తారు? అవును.
అంటే మీరు అంతే కదా చెప్పేదాకా ఏదో నాకు తెలియదు, అది గోండు రాజ్యం అని ఇప్పుడు నాకు తెలియదు ఇప్పటిదాకా. అది అది గోండ్ రాజ్యం యాక్చువల్లీ అది మరాఠాస్ వరకు సర్వైవ్ అయింది. అది ఓ 1970 రఘుజీ బోన్స్లే క్యాప్చర్ ఆక్యుపై చేసుకున్నాడు. ఓ ఉమ్, అదనమాట. అంటే ఇప్పుడు వాళ్ళ డేటా, ఇప్పుడు వాళ్ళ డేటింగ్ ట్రెడిషన్ ఏం చెప్తుందంటే యాదవులకు సామంతులు అని చెప్తారు. ఉమ్, అది యాదవులు సామంతులా తెలియదు మనకి. తర్వాత తర్వాత వాళ్ళు అట్లా రాసుకున్నారో తెలియదు. ఉమ్, డేటింగ్ ఎంత కరెక్టో మనకు తెలియదు. తెలియదు. అవును ఫస్ట్ ప్రాబ్లం. అవును అవును. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే ఢిల్లీ డేటా, ఢిల్లీ ద inferences made using the data which came from Delhi ఉమ్. and the inferences which are made using the local data రెండు క్లాష్ అవుతుంది. అయితే రిచర్డ్ ఈటన్ రాసిన బుక్ సౌత్ ఇండియన్ హిస్టరీ మీద రాస్తే దాంట్లో చాలా సీనిక్ గా డిస్క్రైబ్ చేస్తాడు అనమాట. అంటే ప్రతాపరుద్రుడు సరెండర్ అయ్యేటప్పుడు ఏం చేశాడు, కోట వైపుకు తిరిగి దండం పెట్టాడు, తను సుల్తాన్ ఇచ్చిన ఎక్కడ రాసింది ఇస్లామిక్ ట్యూనిక్ వేసుకున్నాడు, చాలా చాలా రకరకాలుగా వర్ణిస్తాడు. మరి ఇదంతా ఎక్కడి నుంచి తీసుకున్నాడో తెలియదు, ఏదైనా పోయం నుంచి తీసుకున్నాడు. అదే చెప్తున్నా, ఎందుకంటే ఈ డేటా ఇక్కడ ఇప్పుడు తెలుగులో ఇది ఎక్కడ రాసలేదు. ముస్లిమ్స్ ఏంటంటే అమీర్ ఖుస్రో రాయలేదు ఇది. తర్వాత వాడు ఎవడన్నా హీ క్రియేటెడ్ హిస్టరీస్ మనం చెప్పాలి. ఎందుకంటే ఫరిష్తా చాలా అబద్ధాలు రాస్తాడు. వీళ్ళందరికీ ఏంటంటే వన్ ఆఫ్ ద ఫండమెంటల్ పాయింట్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ ఇస్ ఫరిష్తా బికాస్ ఆఫ్ ద కంప్లీట్నెస్ ఆఫ్ హిస్ డాక్యుమెంట్. బట్ ఫరిష్తా ఇస్ లేటర్ డేట్ ఐ థింక్ ఆల్మోస్ట్. అవును, లాస్ట్ డేస్ ఆఫ్ గోల్కొండ. రైట్. అయితే ఏంటంటే చాలా అబద్ధాలు రాస్తాడు ఫరిష్తా. ఒకటి అబద్ధాలు రాస్తాడు. సెకండ్ ఇంకోటి ఏంటంటే ఇది తప్పులు కూడా రాస్తాడు. ఎందుకంటే ఎగ్జాంపుల్ అలా మహమూద్ ఆఫ్ ఘజ్ని లాహోర్ ఆక్యుపై చేసుకున్నాడు రాస్తాడు. బట్ ఇట్స్ నాట్ లాహోర్, ఇట్స్ ఛోటా లాహోర్. కరెంట్లీ ఇట్ ఈస్ కాల్డ్ as ఛోటా లాహోర్ అండ్ దట్ ఈస్ నియర్ అటాక్. కానీ ఏంటంటే ఇప్పుడు హిస్టరీలో ఏం రాసింది, ఇప్పుడు ఫరిష్తాకు తెలిసిన విషయం ఏంటంటే హీ అటాక్ లాహోర్, బట్ దర్ ఇస్ నో వే ఫర్ హిమ్ టు నో దట్ ఇప్పుడు ఆ ఛోటా లాహోర్ ఏదైతే ఉందో అటాక్ కాబూల్ షాహీ క్యాపిటల్ సిటీ ఉదభండపురం. ఆ ఉదభండపురం కంప్లీట్లీ డిస్ట్రాయిడ్. ఎప్పుడో పోయిన చిన్న పల్లెది, ఇప్పుడు ఏదో చిన్న పల్లెడు ఛోటా లాహోర్ పెడుతున్న చిన్న పల్లెడు గురించి రాస్తాడని అది రాశారని ఎందుకు అనుకుంటాము. సో హీ రిప్లేస్డ్ ఛోటా లాహోర్ విత్ లాహోర్ అండ్ హీ సెడ్ అదొకటి. సెకండ్ ఇంకోటి ఏంటంటే కృష్ణదేవరాయలు 1510లో ఈ భవానీ సుల్తానేట్ అటాక్ చేసింది, విజయనగరం అటాక్ చేసింది. ఆ యుద్ధంలో ఏంటంటే హీ డెస్ట్రాయిడ్ ద it's not that he defeated the Bhavani Sultanate armies, he destroyed it completely. ఇది ఎక్కడ రాయచూర్ యుద్ధం? రాయచూర్ది తర్వాత జరిగింది, 10 ఏళ్ల తర్వాత. ఇది బ్యాటిల్ ఆఫ్ దేవాని. సో హీ కంప్లీట్లీ డెస్ట్రాయిడ్ ద ముస్లిం ఆర్మీస్. ఏ సిచ్యువేషన్ ఏంటంటే భావనా సుల్తాన్ వాజ్ క్రిటికల్లీ ఇంజూర్డ్ అండ్ హీ ఫ్లడ్ బ్యాక్ టు గుల్బర్గా. ఒక్కొక్కళ్ళు చిన్న చిన్న యూనిట్స్ వేసుకొని ఒక్కొక్కళ్ళు ఒక డైరెక్షన్ లో పారిపోయారు. యూసుఫ్ ఆదిల్ షా కోవిల్కొండ సైడ్ వెళ్ళాడు. అతన్ని కాపాడడం కోసం గోల్కొండ నుంచి ఆర్మీ వస్తుంది. అయితే అండ్ విజయనగర్ యూనిట్స్ ఫర్ చేజింగ్ హిమ్. కోవిల్కొండ కోట బయట దొరికాడు. అతన్ని విజయనగర్ సోల్జర్స్ చంపి అతని తలని తీసుకుపోయి కృష్ణదేవరాయలు గుల్బర్గాలో పాతాడు. ఇది కృష్ణదేవరాయలు రాసుకుంటాడు. ఫరిష్తా ఏం రాస్తాడంటే గోవాని అటాక్ చేశాడు. అటాక్ చేసి ఆ అటాక్ తర్వాత రిటర్న్ వచ్చి నదిలో చనిపోయాడు అని రాశాడు. ఇప్పుడు కృష్ణదేవరాయలకి భవానీ సుల్తాన్ గురించి అబద్ధం చెప్పడంలో లాజిక్ ఉంది. భవానీ సుల్తాన్ సామంతుడి మీద ఎందుకు అబద్ధం చెప్తాడు? అందుకే చెప్తున్నా, ఈ ఫరిష్తా కూడా కొంచెం డేంజరస్. యూ విల్ హ్యావ్ టు క్రాస్ వెరిఫై వాట్ హి ఆల్వేస్. బట్ చాలా మంది ఫరిష్తాని కోట్ చేస్తుంటారు. అదే చెప్తున్నా, కొంచెం ఏంటంటే కొంచెం కేర్ఫుల్ గా రాయాలి. ఫరిష్తా విషయం చాలా కేర్ఫుల్ గా తీసుకోవాలి. లాస్ట్ ఒక క్వశ్చన్ అడిగి మనం ఈ సెషన్ ఎండ్ చేద్దాం.
ప్రతాపరుద్రుడి తమ్ముడు ఛత్తీస్‌గఢ్ వెళ్ళి అక్కడ రాజ్యం స్థాపించాడు అనేది ఒక అది మరి అది ఫోక్‌లోరో మరి నాకైతే శాసనాల్లో కనపడలేదు. మరి అది లెజెండ్ శాసనంలో కనబడలేదు, కానీ శాసనంలో తమ్ముడు ఉన్నాడు. తమ్ముడున్నాడు. ఆ దేవకుమారుడు అన్న తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు ఆ తమ్ముడికి ఏమైందో కూడా తెలియదు. ఆ తమ్ముడు అన్నమదేవుడో తెలియదు. ఛత్తీస్‌గఢ్‌లో అయినా అన్నమదేవుడు. అయినా కూడా కావచ్చు. ఇన్స్క్రిప్షన్స్ లో ప్రతాపరుద్రుడి తమ్ముడు సరే దేవకుమారుడు అన్నాడు ఓ పర్సన్ కనబడతాడు. నేను నోటీస్ చేసింది 1297 లాస్ట్ ఇన్స్క్రిప్షన్ అతను. అంతకన్నా ఉండొచ్చు, తర్వాత ఏమో దొరకని ఉండొచ్చు, లేకుంటే అదే డాక్యుమెంట్ అదే బుక్ లో సౌత్ ఇండియన్ ఇన్స్క్రిప్షన్స్ లో ఉండొచ్చు, నేను నోటీస్ చేయలేకపోయాను. అది కూడా కావచ్చు. సో దేవకుమారుడు బస్తర్లో రాజ్యం పెట్టాడా చెప్పలేము. ఎందుకంటే వీళ్ళు కాకతీయులు ఏం చెప్తారు ఇప్పుడు అసలు బస్తర్ నరేషన్ ఏంటంటే గాడ్ వాళ్ళ ప్యాట్రన్ డేటి దంతేశ్వరి దేవి. దంతేశ్వరి దేవి కాకతీయుల కులదేవత. కాకతీయ దేవి విగ్రహాన్ని అక్కడ తీసుకెళ్లారు. ఆ విగ్రహం దంతేశ్వరి దేవి అని. అది బస్తర్ సైడ్ నుంచి వాళ్ళ నరేషన్. అదేంటంటే ఈ అన్నమదేవుడు ప్రతాపరుద్రుడు కొడుకుల్ని తీసుకెళ్లిపోయి రాజ్యం పెట్టించాడు. కొడుకు అది ఇంకో పెద్ద క్వశ్చన్. ఎందుకంటే 30 ఏళ్ళ రాజు, ఎంత రుద్రమదేవి చనిపోయేసరికి ఆమెకి 80 years, చనిపోయడానికి ఆమెకి 80 years ఏజ్ లో. అంటే మనవాడికి అప్పటికే 35-40, అంటే మనవాడికి అప్పటికే 30-35 years ఉంటాయి. 35 years ఏజ్ ఉన్నవాడు ప్లస్ ఇంకొక 30 ఏళ్ళు రాజు చేశాడు అంటే చనిపోయడానికి 1323 యుద్ధం టైంకి అతనికి ఈజీగా 60-70 మధ్యలో ఉంటాడు మినిమం. అది 70 years ఉన్నవాడు యువరాజు ఎవరు, సక్సెసర్ ఎవరు, ఆ ఇన్ఫర్మేషన్ కూడా లేదు మన దగ్గర. ప్రతాపరుద్రుడి పిల్లల గురించి కూడా ఎక్కడ లేదు. వైఫ్ పేరు విశాలాక్ష్మి అని కనబడుతుంది. విశాలాక్ష్మి అని ఎక్కడ కొన్ని చోట్ల కనబడుతుంది. ఆమె పేరు రాణి పేరు. వాళ్ళ పిల్లల సంగతి మనకు తెలియదు. అయితే ఇంకొక విషయం తెలియాలి. ఇప్పుడు వరంగల్ ఫోర్ట్, మీకు వరంగల్ ఫోర్ట్ లో అది షితాబ్ ఖాన్ ప్యాలెస్ అని ఒక బిల్డింగ్ కనబడుతుంది. అందులో ఖుష్ మహల్ షితాబ్ ఖాన్ ప్యాలెస్ అంటారు. అయితే దట్ ఈస్ ఓన్లీ కంప్లీట్ బిల్డింగ్ అవైలబుల్ ఇన్ ద హోల్ ఫోర్ట్ ఆఫ్. అందులోపల ఒక పర్సన్ది తల ఉంటుంది, స్టాచ్యూ ఉంటుంది. అది ప్రతాపరుద్రుడిది. అంటే తల లేని స్టాచ్యూ లేదు, తల ఒక్కటే ఉంటుంది. అది ప్రతాపరుద్రుడి స్టాచ్యూ అంటారు. అదే చెప్తున్నా. అసలు ఇన్ఫర్మేషన్ అయితే అతని ఫ్యామిలీ ఏమైందో ఎవరికి తెలియదు, అతని సామంతులు ఏమయ్యారో తెలియదు, అతని కమాండర్స్ ఏమయ్యారో తెలియదు. సడన్లీ లాస్ట్ ఇన్స్క్రిప్షన్ ఇప్పుడు ఎందుకంటే అన్ని పేర్లు చూసాము, లాస్ట్ ఇన్స్క్రిప్షన్స్ ఇవి వీళ్ళు అని. ఆర్ వి సేయింగ్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ డైడ్ ఇన్ దోస్ ఇయర్స్? ఎందరో కొందరు బతికుంటారు కదా. ఇప్పుడు 1319, 1323 4 ఏళ్ళు, ఎందరో 1311, 1323 12 ఏళ్ళు, ఎందరో కొందరు బతికుంటారు. ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుందా, లేకుంటే ఇంకేమన్నా హిడెన్ తెలుగు లిటరేచర్. ఎందుకంటే ఇది తెలుగు ఫోక్లోర్లో దొరుకుతుంది. ఢిల్లీలో ఏంటంటే మీకు జస్ట్ పేర్లు మాత్రం కనబడుతుంది. ఆ పేర్లు ఇప్పుడు ఢిల్లీ లిటరేచర్ అంతా అందరూ లిటరల్లీ పీపుల్ డిసెక్టెడ్ ఎవ్రీథింగ్. ఢిల్లీ లిటరేచర్ పీపుల్ లిటరల్లీ డిసెక్టెడ్ ఎవ్రీథింగ్. అందులో మీకు దొరికే ఛాన్స్ నాకు రియల్లీ డౌట్ఫుల్. ఏంటంటే వరంగల్ సైడ్ ఇప్పుడు అంటే తెలుగులో కానీ కొంతవరకు తెలుగు, కన్నడ, సాంస్క్రిట్, తమిళ్, దీస్ ఆర్ ద లాంగ్వేజెస్ విచ్ ఐమ్ పెట్టింగ్. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడ నుంచి వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఫోక్ స్టోరీస్ ఇంకా అయిపోయింది, ఆ జనరేషన్ అయిపోయింది. అది కూడా డౌటే, దొరుకుతుంది. కొత్తగా వచ్చే ఇంకేం లేవు, చాలా కష్టం. అయితే ఒకటి మీరు అన్నట్టు ఇప్పుడు ముస్లింలు 7 సార్లు వరంగల్ మీద దండయాత్ర చేస్తే అన్నిసార్లు వాళ్ళు గెలవలేదు. 2-3 సార్లు కనీసం మనం వాళ్ళని తిప్పికొట్టాము. ఉప్పరపల్లిలో అయితే ఖచ్చితంగా వాళ్ళని పూర్తిగా ఈ స్టోరీలు అయితే చెప్పగలగాలి మనం.
వివరాలు తక్కువగా ఉన్నా కానీ కనీసం ఒక బ్రాడ్ నెరేటివ్ అన్నా కొంచెం మెయిన్ స్ట్రీమ్ లోకి వెళ్ళగలగాలి. అదే అన్నమాట. వీటన్నిటికీ ప్రూఫ్ ఉందా అంటే చెప్పలేం. ఎక్కడుందో తెలియదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఫోక్ స్టోరీస్. ఎప్పుడు ఒరిజినేట్ అయ్యాయి? కైఫియట్స్ లో కొన్ని స్టోరీస్ కైఫియట్స్ లో ఉంటాయి. ఆ కైఫియట్స్ లో ఎంత కనుక ఆ కైఫియత్ లో కూడా మీకు ఎంత ఉంటుంది, ఎంత కరెక్ట్ మనం చెప్పలేం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తా. చీరాల దగ్గర ఉప్పుడూరు అనే విలేజ్ ఉంది. ఉప్పుడూరు కైఫియత్ మీరు చూస్తే అందులో కరణం గోత్రం శ్రీవత్సస్ అని ఉంటుంది. బట్ కరణం ఎవరైతే ఉన్నాడో వాళ్ళ గోత్రం భరద్వాజ. అంటే ఫ్యామిలీ చేంజ్ అంటే లాస్ట్ 150 years లోనే చేంజ్ అయింది. ఎప్పుడు జరిగిందో తెలియదు. అంటే కైఫియత్ అయితే 150 సంవత్సరాల కింద రాసుంటారేమో కదా, 200 సంవత్సరాలు. అది చెప్తున్నా, అది కంటిన్యూ డాక్యుమెంట్ కావచ్చు. ఎప్పుడు చేంజ్ అయిందో తెలియదు. అట్లీస్ట్ వాట్ ఐ నో ఫర్ ద ఫ్యాక్ట్ ఇస్ దట్ ఫర్ ష్యూర్ కరెంట్ ఫ్యామిలీ ఏదైతే ఉందో దే ఆర్ దేర్ ఇన్ దట్ విలేజ్ ఫర్ మోర్ దెన్ 100 years. రైట్. అదైతే కరెంట్ కూడా చెప్పగలను. సో అంటే మీకు అక్కడ ఇప్పుడు అక్కడ భరద్వాజ బదులు శ్రీవత్సస్ రాశారో తెలియదు మనకి. సెకండ్ ఏంటంటే అది ఫ్యామిలీ చేంజ్ అయిందో తెలియదు. ఫ్యామిలీ ఎట్లా చేంజ్ అయింది? The original one was removed from power and the new one was brought in, or maternal succession. ఎవరికి తెలియదు. అది కూడా ఉండొచ్చు. ఎవ్రీ సింగిల్ బిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ యూఆర్ హియరింగ్, రైట్, అది కంటెంపరీ కాకపోతే కేర్ఫుల్ గా చూడాలి. ఇది ఆంధ్రాకని కాదు, ఇది మొత్తము గ్లోబల్ వరల్డ్ హిస్టరీలో సేమ్ ప్రాబ్లం ఉంటుంది. బాగుంది. చాలా చాలా మంచి వివరాలు మనం డిస్కస్ చేసుకున్నాం. మీరు చాలా విషయాలు చెప్పారు. మనం మళ్ళీ ఇంకొక టాపిక్ తోటి కాకతీయ హిస్టరీ మీద ఇంకొక ఎపిసోడ్ తీసుకుని దాని గురించిన చర్చ మనం చేద్దాం. ఎందుకంటే మీరు అన్నట్టు చాలా విషయాలు తెలియవు, కానీ కనీసం తెలిసిన విషయాలన్నా వాటి మీద అందరికీ కాస్త ఏకీభావం ఉంది తెచ్చే ప్రయత్నం కనుక చేస్తే దెన్ స్టాండర్డైజ్ అవుతుంది హిస్టరీ అనేది. తెలియదు అన్న సెకండరీ అండి. తెలియకపోయినా కానీ ఇక్కడ ఫండమెంటల్ థింగ్ ఏంటంటే తెలియకపోతే వాట్ ఆర్ వి డూయింగ్ టు రీసెర్చ్ ఆన్ దోస్ టాపిక్స్, అది ఫండమెంటల్ థింగ్. కరెక్ట్. ఐఎమ్ నాట్ ఎ కెరియర్ హిస్టోరియన్, కానీ ఉన్నారు, దెర్ ఆర్ మెనీ పీపుల్ హు ఆర్ దేర్ ఇన్ ద ఫీల్డ్. వాళ్ళు ఏం చేస్తున్నారు, what kind of things they are doing to further the knowledge which we have on the topic. ఇది ప్రైమరీ ఫోకస్ ఉండాలి. కరెక్ట్. థ్యాంక్స్ అండి. మళ్ళీ మనం కలుద్దాం ఇంకో టాపిక్ తీసుకుని. ఓకే, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.